హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు డాక్టర్ టీవీ. విఆర్కే ఈ పేరు తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ పేరుకి గత కొంతకాలంగా చాలా బ్రాండ్ ఏర్పడింది. ఎందుకు బ్రాండ్ ఏర్పడిందయా అంటే, దేశంలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా, ఎన్ని న్యూట్రిషనిస్టులు ఉన్నా, ఎంతమంది డైటీషియనిస్టులు ఉన్నా, ఈయనకు వచ్చేటువంటి క్రేజు, ఈయన దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్ చాలా డిఫరెన్స్గా ఉంటుంది. క్యాన్సర్ నుంచి అల్సర్ వరకు దేన్నైనా డైట్తో తగ్గిస్తానని చెప్పేసి చాలా బల్లగుద్ది చెప్పేటువంటి డైటీషియన్స్లో ఈయన ఒకళ్ళు. సో ఈరోజు విఆర్కే గారు నాతో పాటు ఉన్నారు. విఆర్కే గారితో మాట్లాడి బయట ఉన్నటువంటి డైటీషియన్స్కి, సార్ ఇచ్చేటువంటి డైటీషియన్స్కి డిఫరెన్స్ ఏంటి, అసలు డైటీషియన్ ఎంతవరకు కరెక్ట్, ఏ ప్రొడక్ట్స్ వాడితే వాళ్ళ హెల్త్లో చేంజెస్ వస్తాయనేది సార్తో మాట్లాడుతున్నాను. సార్ నమస్తే. నమస్తే సార్, ఫస్ట్ అసలు విఆర్కే డైట్ ఎందుకు వాడాలి సార్ జనాలు? విఆర్కే డైట్ మాత్రమే పరిష్కారమైంది కాబట్టి. ఇప్పుడు ఒక వ్యవస్థ పడిపోతే ఇంకో వ్యవస్థ దాని ప్రత్యామ్నాయం చూపించాలి. ఉదాహరణకి సమాజం మొత్తం మీద అలోపతి వ్యవస్థ కదా. అలోపతి 100కు 99 చేయలేదు. ఓన్లీ సర్జరీ విభాగం తప్ప రెండుగా విడదీయాలి. దాన్ని అలోపతిని రెండుగా విడదీయాలి. ఒకటేంటంటే సర్జరీసు, ప్రోటోకాల్స్, ఇతర టాలెంట్. ఇది అద్భుతమైనది. ఎమర్జెన్సీ దీన్ని అసలు పక్కనెట్టేయండి. ఇది అసలు దేవుళ్ళు పక్కనెట్టేయండి. రెండోది ఉంది కదా విభాగం, అంటే మందులతో దీర్ఘకాలిక రోగాలను తగ్గించే వ్యవస్థ. ఆ జబ్బులు జీవనశైలి వ్యాధులు కావచ్చు, అంటే షుగరు, బీపీ, థైరాయిడ్, ఊబకాయం, పీసీఓడి, అలానే గ్యాసు ఇలాంటివి కావచ్చు, లేదా ఆటోఇమ్యూన్ డిసీజులు అంటే రొమటైడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఏను, జాగ్రన్ సిండ్రోము, ఎంసిటిడి, డయాబెటిస్ టైప్ 1, సోరియాసిస్, ఎగ్జిమా, ఇలాంటివన్నీ ఆటోఇమ్యూన్ డిసీజ్, అంటే ఇమ్యూనిటీ వ్యవస్థ దెబ్బతింటం కన్నా వచ్చాయి. సో అలోపతిగా ఇతర వ్యవస్థలు ఏం చెప్తారంటే, జీవనశైలి వ్యాధులకి దీర్ఘకాలం మందులు ఇస్తారు. చచ్చే తగ్గ వాళ్ళ దగ్గర చచ్చే వరకు మందులు ఇస్తామంటారు. అసలు ఆటోఇమ్యూన్ డిసీజులు వచ్చేప్పుడు చేతులు ఎత్తేస్తారు. వాళ్ళు సోరియాసిస్ తగ్గించలేరు, రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గించలేరు. ఓన్లీ వాళ్ళు చేసేది ఏంటంటే పెయిన్ కిల్లింగ్. వ్యవస్థలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి అంటే, మన బెడ్రూమ్లోకి మురుగు వాసన వచ్చింది అనుకోండి, దీన్ని సెంటు కొట్టడం, ఇది వీళ్ళు చేసే పని. కానీ నేను చేసేది ఏంటంటే, ఎందుకు వాసన వచ్చింది, ఐ నెవర్ అడ్రస్ ఏం జరిగిందని, ఎందుకు ఇది వచ్చింది. ఇప్పుడు నువ్వు కడుపు నొప్పి అన్నావు అనుకో, నేను నీ కడుపు నొప్పి తగ్గడం మందు ఇవ్వకూడదు. నీ కడుపు నొప్పి ఎందుకు వచ్చింది, వై దగ్గర బిగిన్ అవుతుంది. నా విధానం వై. ఏం చేయాలి ఇప్పుడు, వాట్ టు డూ కాదు, వై. అసలు నీకు ఎందుకు వచ్చింది, అది ఆపకుండా నీకు నేను ఎలా తగ్గించగలను. ఇప్పుడు నీకు బాగా కడుపు నొప్పి వచ్చి నా దగ్గరికి వచ్చేవనుకో, డాక్టర్ దగ్గరికి, నేను నీకు కడుపు నొప్పి తగ్గడం మందు రాస్తే ఉపయోగం లేదు. ఎందుకు వచ్చిందా, ఏం చేస్తావు అని అడుగుతాను. పలానా చోట నేను రోజు వెళ్తా సాయంత్రం ఆఫీస్ నుంచి బజ్జీలు తింటా అని చెబుతాను. అయ్యా అది మడ్డాయిలతో చేస్తారు, దాంతో నువ్వు అది తింటాం వల్ల నీ కడుపు నొప్పి వస్తుంది, ఆపని చెప్పాలి. నీ మూలాన్ని అరికట్టకుండా నువ్వు ట్యాబ్లెట్లు వేసుకుంటావు, పక్కన ఆ మడ్డాయిలు బజ్జీలు తింటావు అనుకో, నీ కడుపు నొప్పి తగ్గుతుందా. సొల్యూషన్ రూట్ కాజ్ అడ్రస్ చేయాలి కదా, నేను అది చేస్తాను. అలోపతి చేయలేకపోతే ఆయుర్వేదిక్ చేయాలి, హోమియో చేయాలి, ఇతరత్ర చేయాలి. చిన్న కొన్ని విభాగాల మినహా, అంటే ఆయుర్వేదంలో యానోరెక్టల్లను, హోమియోలో కొన్ని ఎలర్జీలు, వామిటింగ్స్ కొన్ని ఉన్నాయి, అది కూడా అద్భుతం తగ్గి. చిన్నగా తప్ప క్రానిక్ డిసీజులలో విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు. క్రానిక్ అంటే ఇంటికి ఒకళ్ళు ఉండే సమస్య డయాబెటీస్, ఇప్పుడు బీపీ కూడా విపరీతంగా ఉంది. వీరుండిటికి చచ్చే వరకు మందులు ఇస్తారు. అలోపతికి ఇతర వైద్య విధానాలు ప్లస్ ఇతర వైద్య విధానాలకి, ఇతర న్యూట్రిషన్లకి విఆర్కేకి తేడా ఏంటంటే, విఆర్కే డైట్ తేడా, ఒక గదిలో ఒకడు పడుకున్నాడు, ఫ్రెంచ్ విండో తీసుంది, చలికాలం, విపరీతం లోపలికి వస్తుంది. అలోపతినా హోమియోనో ఇతరాలు ఏం చేస్తారంటే, ఒకడొచ్చి దుప్పటి కప్పుతాడు, ఒకడొచ్చి రగ్గు కప్పుతాడు, ఒకడొచ్చి కంబలతో వస్తాడు, ఇంకోటి తీసుకొస్తాడు. కానీ నేను వస్తే కిటికీ మోస్తాను. దిస్ ఈజ్ మై స్టైల్ ఆఫ్ ట్రీటింగ్ ద డిసీజ్. సో కిటికీ నువ్వు దుప్పటి కప్పావు, ఏం జరుగుతుంది, ఇప్పుడు చలి ఆగుతుంది, 1 నిమిషం ఆ నిమిషం అనుకునేది, కాసేపు చలి ఇంకా వస్తూ ఉంటుంది కదా నాన్ స్టాప్. రెండో దుప్పటి కప్పాల్సి వస్తుంది, మూడో దుప్పటి కప్పాల్సి వస్తుంది. ఒక స్టేజ్ దాటినా నువ్వు దుప్పట్లు అదుపు చేయలేవు. డయాబెటీస్ అయినా, ఎనీ జీవనశైలి వ్యాధి అయినా, ఏ వ్యాధి అయినా, నువ్వు దాని సిమ్టమ్ని అణిచేసి, అంటే ఇది ఎలాంటిది అంటే, నీకు ఒక సమస్య వచ్చింది అనుకో, నీ కుటుంబంలో కష్టం వచ్చింది అనుకో, కష్టాన్ని తగ్గడానికి 2 పద్ధతులు. కష్టాన్ని ఎదుర్కొని ఫేస్ చేయాలి. రెండో పద్ధతి ఏంటి, సాయంత్రం మందు కొట్టేయాలి, ఫుల్ బాటిల్ అయిపోతాం, కష్టం మర్చిపోతావు. ఎంతసేపు నువ్వు మర్చిపోయేది తాత్కాలికంగా నువ్వు దూరంగా ఉంటున్నావు తప్ప కష్టం ఎక్కడ పోవట్లా. అర్థమైందా, ఆ కష్టం నువ్వు వెనకమాలే ఉంది. నువ్వు తాగటం వల్ల నా కష్టం మరింత పెరుగుతుంది. సో నువ్వు చేయాల్సింది ఏంటి, సమస్యను ఎదుర్కోవాలి. నేను రూట్ కాజ్కి వెళ్ళాలి, వీళ్ళు రూట్ కాజ్కి వెళ్ళరు, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఇప్పుడు నేను ఒక బీకామ్ చదివి ఒక కామర్స్ గ్రాడ్యుయేట్, కానీ నేను ఎక్కడికి వచ్చాను. లాజిక్కే ఇక్కడ ప్రధానం. చాలామంది తెలియక నువ్వు డాక్టర్ అంటారు. డాక్టర్ మీనింగ్ ఏంటంటే జబ్బు తగ్గించేవాడు డాక్టర్ అంటారు, లేదా ఒక నాలెడ్జ్ ఉన్నవాడు డాక్టర్ అంటారు. డాక్టర్ ఇస్ ఎ స్కాలర్. అప్పుడు ఆలి ఉన్నాడు, బ్రహ్మానందం ఉన్నాడు,
వాళ్ళు హాస్య బ్రహ్మలు అనుకుందాం, అందుకు ఇచ్చారు. ఇంకొక ఆయన నటన కోసం, ఇంకొక ఆయన పలానా వృత్తిలో బాగా ఇస్త్రీ చేస్తున్నందుకు ఇవ్వచ్చు, ఒక ఆయన బాగా టీ పెడుతున్నందుకు ఇవ్వచ్చు. ఉదాహరణ చెప్తున్నాను. అంటే ఒక రంగంలో విశేష ప్రతిభ చూపించిన వాళ్ళకి డాక్టరేట్లు ఇస్తారు ఆనరీ. అంటే డాక్టర్ని వాళ్ళు ప్రిఫిక్స్ పెట్టుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు బేసిక్గా జనరల్గా ఈ క్వశ్చన్ నేను ముందే అడగాల్సింది. అంటే చాలామంది ఏంటంటే మీరు యాక్చువల్గా మెడిసిన్ చదివిన వాళ్ళు లేదంటే డాక్టరేట్ చేసిన వాళ్ళు వాళ్ళకి సంబంధించి ఒక హాస్పిటల్ పెట్టి ఇలాంటి డిసీజెస్ని క్లియర్ చేస్తుంటారు. కానీ మీలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళ దగ్గర నుంచి విమర్శలు వస్తుంటాయి కదా. ఇప్పుడు ఈయన ఎందుకు చేయాలని, ఈవెన్ హీఈస్ నాట్ ఫిట్ ఫర్ ఆర్ఎంపీ అలాంటి పర్సన్ వచ్చేసి ఎవరెవరికో జనాలకి ఆయన మీద ఉన్నటువంటి ఒక ఐడియాలజీని వాళ్ళ మీద రుద్ది వాళ్ళకు ఒక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ నేను ఇస్తున్నానని చెప్పేసి పెట్టేసి వాళ్ళ ప్రాణాలతో చెలగాడతాం మాట్లాడుతున్నారని చాలా మంది మాట్లాడుతూ వస్తున్నారు. చెలగాటం ఆడాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొదలు పెట్టి ఇప్పుడు 8 సంవత్సరాలు లేదు కదా, నేను చెలగాటం ఆడితే నేను అలోపతి వాళ్ళని కోసిన ఊచకోత కారానికి కోసి కారం పెట్టిన దానికి నేను అన్న విమర్శలకు వాళ్ళని చేసిన హ్యూమిలేషన్కి కావాలని చేసింది కాదు, అది వేరే ఒక ఇంటెన్షన్ ఉందని అన్నమాట. అంటే ఎవడన్నా బయట రావాలని, ఎవరికన్నా తేడా అవుతున్నాను వదిలేవాళ్ళ. ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా మీ ఛానల్ నుంచి ఒకసారి సెర్చ్ చేయండి, గూగుల్ అంతా కొడతారు, ఏం కొడతారు. నిజంగా నా మూలం డ్యామేజ్ జరిగింది అనుకుందాం, ఎవడో ఓపెన్గా చెప్పడా ఆ డ్యామేజ్ జరిగింది వాడికి ఎట్ట తెలుసు? హాస్పిటల్కి వెళ్తేనే తెలుస్తుంది. వాళ్ళు వదిలిన హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ వదులుతాడా అన్న? ఛాన్స్ దొరికి వదులుతారు నన్ను. ఎరా ఏంట్రా వాగే ఏదో టీవీలో మమ్మల్ని అన్నావు, నీ మూలం కిడ్నీ పోయింది అంటారు కదా, 2 కోట్లు ఇస్తా. ఈ మాట 8 ఏళ్ళని ఛాలెంజ్ చేస్తాను. నా మూలం సైడ్ ఎఫెక్ట్ చూపించండి. అంటే పోయాడు, చచ్చాడు, కిడ్నీ పోయింది, గుండె జబ్బు వచ్చింది, నువ్వు సైన్స్ ఒక్క టెస్ట్ మళ్ళీ తీసిన ఒకే ఒక టెస్ట్ మరి. అంటే గీతల మళ్ళీ వేసేవాడికి మళ్ళీ రామకృష్ణ నేడు మొదలెట్టిన వారానికి 2 కిడ్నీలు పోని, మొదలెట్టిన వారానికి గుండె జబ్బు వచ్చింది. ఈ సొలుకవర్లు అట్టండి చెప్పద్దు. వారానికి చేస్తే నెయ్యి వేసుకుంటేనో కొబ్బరి నూనె తింటేనో వస్తుందా మెకానిజంలో, వారానికి వచ్చేస్తుందా? అంటే కార్డియాలజిస్ట్ కూడా ఎలా తయారయ్యారంటే, కొంతమంది కార్డియాలజిస్టులు 15 రోజులు నెయ్యి వేసుకుంటాను డైట్ చేసి వెళ్ళి, అది వెళ్ళంటే నెయ్యిలు బ్లాకులు త్రిబుల్ వెసల్ డిసీజ్ బ్లాక్ కలిగించిందని గీతల మళ్ళీ సిద్ధాంతాలు చెబుతున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నెయ్యిళ్ళు అక్కడ బ్లాకుల్లో కూర్చుంది అనుకుంటే మన తాత ముత్తాతలు ఎవడన్నా బతుకుండేవాడు? అసలు మనం చూసేవాళ్ళమా? ఫోటోలు కూడా దొరికేవాడు కాదు. ఎన్టీ రామారావు అవకాశం ముందే చచ్చిపోయి ఉండేవాడు. మనకి పాతాళ గౌరి సినిమా కూడా వచ్చేది కాదు ఆయన తినే నెయ్యికి. అందరూ అంత నెయ్యి తినాలి కదా, నెయ్యి వేసుకుంటే బ్లాక్లు వస్తాయి. అసలు ఫ్యాట్ టు ఫ్యాట్ కింద మారుతుందా? అంటే బేసిక్ సైన్స్ని వదిలేశారు. అంటే 2 ఉంటాయి ఇక్కడ. నువ్వు సైన్స్ చెప్పటం వేరు, నువ్వు సైన్స్లో ఒక మొక్క చదువుకున్న తర్వాత నువ్వే జీవితం అయిన తర్వాత సైన్స్ అయిపోదు. నిజం సైన్స్ అలాగే ఉంటుంది. ఫ్యాట్ టు ఫ్యాట్ కింద మారదు, ఇది సైన్స్. ఓన్లీ నువ్వు తిన్న ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ కింద మారుతుంది, ఇది సైన్స్. అయితే వీళ్ళు వచ్చి ఆ డాక్టర్ MBBS చదువు కొన్న ఆ డాక్టర్ వచ్చి ఫ్యాట్ తింటే ఫ్యాట్ అవుతుంది అన్నాడంటే అసలు గీదల మళ్ళీ వేసేవాళ్ళని ఏమన్నా లేండి చెప్పండి. నేను ఇప్పుడు నువ్వు ఇందాక అడిగిన దాంట్లో ఒక ప్రధాన పాయింట్ ఉంది. చెప్పుకుంటున్నాడు కాదు, టెస్టిమోనియల్ ఇస్తున్నా, లక్షల టెస్టిమోనియల్ ఇస్తున్నా, వేల మంది డాక్టర్ల కాన్ఫరెన్స్లో మాట్లాడా. ఇప్పుడు క్యాన్సర్ గురించి ఒకసారి కుదిరితే దాని చూపించండి. చైనా నుంచి నేను తీసుకున్న అవార్డు, అది చైనా ప్రభుత్వం నుంచి నాకు ఓన్లీ ఆంకో న్యూట్రిషనిస్ట్ ఇన్ ది వరల్డ్. 2018లో నాకు చైనా ప్రభుత్వం నుంచి కాల్ వస్తే, హెల్త్ మినిస్టర్ నుంచి నేను వెళ్తే ఆ దేశం నన్ను పిలిచారు. సరే డైట్ గురించి చర్చించడం అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక నీ డైట్ పుట్టింది డయాబెటీస్ ఒబెసిటీలు కాదు, అది క్యాన్సర్ కోసం రామకృష్ణ గారు, మేము యూట్యూబ్ నుంచి అదే సోషల్ మీడియా నుంచి మేము తీసుకుని, అంటే ప్రపంచవ్యాప్తంగా అన్నింటి మీద చేస్తాను నేను, మీ దాని మీద చేసినప్పుడు ఇది క్యాన్సర్ తగ్గుతాను గమనించి మేము 8,000 మంది చేసాం, 8,000 మంది తగ్గింది, ఇది ప్రపంచంలో ఫస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ, నెక్స్ట్ ఫ్యూచర్ హోప్ ఇదే అని చెప్పని వాళ్ళు నాకు ఆంకో న్యూట్రిషన్స్ అవార్డు ఇచ్చారు. నాట్ ఓన్లీ చైనా, ఇక్కడ చూడండి ఇక్కడ ఉంటుంది, మీరు జూమ్ చేయండి, USA అని కూడా ఉంటుంది అక్కడ, అది చూపించగలిగితే అన్ని దేశాలు ఉండే వాళ్ళు ఇచ్చారు. అక్కడ ఒక క్యాన్సర్ హాస్పిటల్ బ్లాక్ నా పేరు పెట్టారు. భారతదేశంలో అది అలోపతి హాస్పిటల్. ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇన్ఫార్మ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ వచ్చారు. భారతదేశ చరిత్రలో ఆ గౌరవం దక్కించుకున్న మొట్టమొదటి భారతీయుడిని. తర్వాత నేను బసతారక సెంట్రల్లోనే నన్ను నోరి గారు వెళ్ళాడు మీద ఒక పెద్ద టీమ్ ఆఫ్ దీనికి నేను 4 గంటలపై నేను సైన్స్ సెషన్ ఇచ్చాను. వాళ్ళు చప్పట్లు కొట్టి అభినందించి నన్ను మెచ్చుకుంటే వీడియో కూడా స్పాట్లో చేశారు బసతారక. అంటే నేను చెప్పిన సిద్ధాంతాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు అంటే నేను వాళ్ళు ఒప్పించాగా. అంటే వాళ్ళందరూ ఫెయిల్ అయినా ఇప్పుడు ఫెయిల్ అని కాదు, ఇప్పుడు పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, నువ్వు విమానం వెళ్తావు, కారు వెళ్తావు, సైకిల్ వెళ్తావు, బస్సు వెళ్తావు. సో నువ్వు విమానం వెళ్ళా కూడా మిగిలిన ఫెయిల్ అంటావా? కాదు. ఒక్కొక్క మార్గం ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. కానీ వాళ్ళు సొల్యూషన్ ఇవ్వట్లేదుగా. ఇప్పుడు డయాబెటీస్ తీసుకుందాం, ప్రపంచంలో ప్రతి ఇంటికి ఉండేదే కదా. నేను చేసిన సింపుల్ ఛాలెంజ్ ఏంటి? సరే అర్థం కానట్టు నటించేవాడిని అన్నాను. అల్లోపతిలో 150 ఏళ్లలో డయాబెటీస్ మందులతో తగ్గిన ఒక్కడిని చూపిస్తే చాలా, నువ్వేం తగ్గించాడు అసలు, 2 కోట్లు ఇస్తాను బహుమతి అని చెప్పి. బహుమతి పందెం కాదు, బహుమతి చూపించచ్చుగా. నువ్వు అంత మగోడు పోటుగడు అయితే, అంత తూపుగడు అయితే
నా మూలాన్ని ఎవడ తగ్గపోతే 2 కోట్లు ఇస్తా. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఇది 8 ఏళ్ళ నుంచి చేస్తున్నా. నువ్వు తీసుకోవచ్చుగా, సింపుల్గా నా నోరు మూవ్ చేయొచ్చుగా. ఛానల్ బోర్డు ఉన్నాయిగా, ఐఎంఏ డిబేట్లు కూడా పెట్టారుగా. నువ్వు చెప్పినట్టు నా మూలం సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాతో ఐఎంఏ డిబేట్ జరిగింది ఒక ఛానల్లో, ఒక పెద్ద ప్రైమ్ టైంలో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్తో ఒక ఛానల్ డిబేట్ జరిగింది. ఐఎంఏ వర్సెస్ ఎర్మాచరణ్. నా దగ్గర కేసు అగెన్స్ట్ ఉంటే అక్కడ తీసుకొచ్చేవాళ్ళుగా. ఓ జోకర్ గారిని తీసుకొచ్చారు. వాడు ఫాల్స్ అని అక్కడే రుజువు, ఆడు అక్కడే నవ్వులు పాలేడు కదా. నా డైటే చేయని అని తీసుకొచ్చి రకరకాల చేయబోతే ఆడ తిరుగుతుంది. నా డైటే తెలియదు, అక్కడే ప్రూవ్ అయింది. జనం అంతా నవ్వులు పాలేరు కదా వాళ్ళంతా, ఐఎంఏ వాళ్ళంతా. ఏం చేశారు? ఇప్పుడు నేనేమంటున్నాను, నా మాటలు కూడా చిన్నగా లేవు కదా. నువ్వేమంటావు, డయాబెటీస్ వస్తే చచ్చే వరకు మందు ఇవ్వాలంటావు. నువ్వు యాజ్ ఎ డాక్టర్ టీవీగా 100 మంది డాక్టర్లు ఇంటర్వ్యూ చేస్తుంటావు. నేను మొదటి రోజు పెంట కుప్పల పారేమని చెబుతున్నా 8 ఏళ్ళ నుంచి. అవునా? ఈ మాట విన్నావా? ఎవడన్నా డాక్టర్ కనుక రాస్తే మందులు ఇన్సులిన్ కానీ ట్యాబ్లెట్ కానీ 14 ఏళ్ళు జైల్లో పెట్టాలి, పెరోల్ కూడా ఇవ్వకూడదని చెప్తున్నా. అవునా? ఇవన్నీ ఓపెన్గా 8 ఏళ్ళు చెబుతున్నా కదా. ఎందుకు ఊరుకుంటారా? నువ్వు భయపడ్డారా? నేను పిల్లనానుగా మీరు పెద్ద వ్యవస్థ పెట్టి మందులు కానీ పెట్టారుగా, అది పెద్ద సైన్స్కి వ్యతిరేకంగా. రండి యాక్షన్ రండి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నా దగ్గరికి మీ ఫాదర్కు షుగర్ ఉందని, లేదా మీ మామగారికి ఎవరికి ఉంది షుగర్ తగ్గించాలి, లేదా ఈ వయసులో నీకే షుగర్ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. ఆ డాక్టర్ నీకు ఇచ్చే పరిష్కారం ఏంటి? మొదటి రోజు ఏం చెప్తాడు నీకు? నువ్వు చచ్చిపోయే వరకు వేసుకోవాలంటాడు. నేను మొదటి రోజు పెంట కప్పుల పారేయండి అంటాను. నువ్వేమైనా మందులు వాడుతున్నా తీసి పెంట కప్పుల పారే ముందు రోజే అంటాను. నేను 3 నెలలు నీకు తగ్గించి చూపిస్తున్నా. షుగర్ అని నీకు ఎట్ట తెలిసింది? ఆ డాక్టర్కి హెచ్బిఎంసీ 12, 14, 10, 9 ఉంది. సో అది తగ్గాలి. లేదా అలానే షుగర్స్ నువ్వు మందు వేసుకోపోయినా కంట్రోల్ కావాలి. అంటే మామూలుగా ఉన్న అక్కడ మందులు వేసుకోపోయినా కూడా నువ్వు మామూలు కావాలి. ఫుడ్ కంట్రోల్. ఒక షుగర్ పేషెంట్కి నువ్వు ఏం కోరుకుంటావు అంటే, నువ్వు ఆ సైన్స్ దగ్గరికి వెళ్ళావు, చచ్చిపోయే వరకు మందులు వాడాలి. ఎన్నాళ్ళు? నువ్వు చచ్చిపోయే వరకు. మందుల డోసు పెరుగుతూ వెళ్తూ ఉంటుంది, చివరికి కన్నోకలో పోతుంది. ఇది వాళ్ళకి. నేనేమంటాను, మోటార్ రోజు పారేయండి. మీ ఆవిడ పెట్టిన ఫుడ్ మీ ఆవిడకో మీ మదర్కో నేను ఒక డైట్ నేర్పుతా. ఇంట్లో మీరు ఇంతవరకు ఇంట్లో వండుకున్న ఫుడ్డే వండుకుంటారు. నీ షుగర్ అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంది. నువ్వు ఒక 150 కిలోలు ఉన్నావు, 60 కిలోలు 70 కిలోకి వస్తావు 4-5 నెలలు. నెలకి 20 కిలోలు 25 కిలోలు తగ్గుతావు. చాలామంది 1 లిక్విడ్ ఫాస్టింగ్ అయితే 30 కూడా తగ్గుతావు. బిఎంఆర్ కట్ అవ్వకుండా నీ బీపీ పోతుంది. నీ మందులో మోటార్ చెప్పిపోతుంది. పోకూడదు. ఒక ఆహార విధానం. ఇప్పుడు నా దాంట్లో మందు ఉంటే నేను ఎందుకు డాక్టర్ అవ్వాలి? మందులు రాయడానికి లైసెన్స్. ఎంబీబీఎస్ డాక్టర్ అంటే ఏంటి? అల్లోపతి మెడిసిన్ రాయడానికి లైసెన్స్. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు, ఉదాహరణకి ఆయుర్వేదిక్ మందులు రాయగలడా? ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ హోమియో మందులు రాయగలడా? ఒక హోమియో డాక్టర్ అలోపతిక్ మెడిసిన్ రాయగలడా? ఎందుకు రాయలేరు? అంటే ఇక్కడ నా జనరల్ డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఆ డాక్టరు వాళ్ళు ఇచ్చేటువంటి మెడిసిన్ లేదంటే వాళ్ళు సర్టిఫైడ్, వాళ్ళు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేసి సర్టిఫైడ్ అయిన తర్వాత కొన్ని వందల రీసెర్చ్లు పాస్ అయిన తర్వాత ఆ మెడిసిన్ జనాల్లోకి వస్తుంది. ఇట్ ఈస్ అప్రూవ్డ్. వీళ్ళు ఇది వాడటం వల్ల ఇది పులిహోర. ఇది నువ్వు నీ చెవిలో పెట్టిన పులిహోర క్యాలీఫ్లవర్, నీ నోట్లో పెట్టిన పులిహోర ఆ చెవిలో పెట్టి క్యాలీఫ్లవర్. 100 పేపర్లు ఉన్నాయి కదా, డయాబెటిక్ కోసం 100 పేపర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు నీ దగ్గర ఇచ్చిన కొన్ని లక్షల మంది ఉన్నారు కదా. నేను రిపోర్ట్లు ఎక్కడ కావాలని ఇస్తాను. ఇట్లా గూగుల్ కొడితే 1,00,000 మంది రిపోర్ట్లు వస్తాయి. డాక్టర్ల రిపోర్ట్లు ఇస్తా 1000 రిపోర్ట్లు. నేను మీటింగ్ పెడితే 30-40 వేల మంది వచ్చి 8 గంటలు విన్నారంటే తగ్గిన వాళ్ళందరూ 1000 మంది ఎక్స్పీరియన్స్ చెప్పేవాడు. ఇవన్నీ నాకు సంబంధం లేదుగా. ఇప్పటికే ఇస్తా, ఒక 1000 ఇస్తా, 10,000 ఇస్తా. తీసుకుంటారా? తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? ప్రపంచంలో నాకు మ్యాచింగ్ ఇంకొక విధానంలో చూపిస్తే, మీరు చెప్పిన అలోపతి విధానంలో దగ్గర ఒక్కడు చూపిస్తే మీ ఛానల్కి 2 కోట్లు ఇస్తాను. అదే అన్న, మీ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళందరూ ఒక ఏకమయ్యారు, మీరు ఒక్కళ్ళు ఒక సైడ్ నిలబడ్డారు. పాయింట్ ఒకటే లెక్క. నువ్వు ప్రెజర్వే ఇవన్నీ మర్చిపో. అలోపతి ప్రపంచ పెద్ద వ్యవస్థ తోపు తోలు చదువుతున్నారు కదా. జలుబుకు మందు ఉందా? జలుబుకుందా మందు? లేదు. ఏ కామన్ మెడిసిన్ ఉందా? వేసుకుంటే 7 రోజులు లేకపోతే 4 రోజులు. జ్వరానికి ఉందని అనుకుంటున్నావా? జ్వరం తాలూకు లక్షణమైన వేడిని ఒక 6 గంటల పాటు నీ పారాసెటమాల్ యాంటీబయాటిక్స్ ఆపుతాయి. 6 గంటల తర్వాత ట్యాబ్లెట్ అయిపోతే నువ్వు వరిసికి పెట్టిన 4 రోజులే కదా. షుగర్కి మందు ఉందా? చచ్చే వరకు. బీపీకి మందు ఉందా? చచ్చే వరకు. థైరాయిడ్కి మందు ఉందా? చచ్చే వరకు. బోర్డు గ్యాస్కి మందు ఉందా? చచ్చే వరకు. ఇంకా ఏదైనా వేసుకో. కరోనా, ఎబోలా, సార్స్, వీళ్ళ దగ్గర మందు ఉంటే రోజు ₹1,00,000 బిల్ వేసిన అన్ని కోట్ల మంది ఎందుకు చచ్చిపోయారు కరోనాలో? పోనీ ఇంకో సింపుల్ క్వశ్చన్ అడగనా? కరోనాలో ఉంది కదా, నీకు మొన్న మధ్య జరిగింది తెలుసు కదా, కోట్ల మంది చచ్చిపోయారు తెలుసుగా. ఎవడన్నా ఇంట్లో చచ్చిపోయాడా? హాస్పిటల్. గుర్తు తెచ్చుకో. నీకు తెలిసిన ప్రతి శవం హాస్పిటల్ నుంచి వచ్చిందే. మీకు తెలిసిన ప్రతి శవం హాస్పిటల్ నుంచి వచ్చింది కరోనా టైంలో. రోడ్డు మీద మద్రాసు నుంచి ఢిల్లీకి నడిచేవాడు చావలేదు, కూలాడు చావలేదు, పాలాడు చావలేదు, పనాడు చావలేదు, నీ ఇంటి కూరగాయలు ఇచ్చేవాడు ఎవడో చావాల, ఇళ్లలో వాళ్ళు చావాల, ఇంట్లో ఎవడో చావాల. ఎవడైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చినా వాడే కదా చచ్చిపోయింది. ఏం పీకేరికి మీరు? జలుబుకు మందు లేదు, దగ్గుకు లేదు, బోర్డు డయాబెటీస్ లేదు. మీరే పీకితే నేరావాల్సిన పని ఏంటి? నువ్వు ఒకటి చేసేసి ఉంటే నేను వచ్చేసేదే ఉంది. నువ్వు చేయలేకపోబట్టగా నేను వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? మందే ఒకట్లా ఒక ఆహార విధానంతో సెట్ చేస్తున్నాను, నీకు తగ్గిపోతుంది. నేను మళ్ళీ ఏం చేస్తున్నాను?
నా దగ్గర ఏమన్నా సీక్రెట్ ఉందా? నేను ఏమన్నా హాస్పిటల్ పెట్టి చేస్తానా? ఒక నాలెడ్జ్ని నేను పబ్లిక్లో చెప్పాను. ఆ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోనే బయట అంతా ఉన్నాయి, లేదా నాకు 10 వాట్సాప్ గ్రూపులు, వేల గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్స్లో అంతా అడ్మిన్లు ఉండి నా దగ్గర తగ్గిన వాళ్ళంతా సర్వీస్ చేస్తున్నారు 24 hours. కొన్ని లక్షల మిలియన్ల మందికి అలా సర్వీస్ జరుగుతూ కూడా ఉంది. ఇంత ఉంటే ప్రాసెస్ వాళ్ళు ఇంట్లోనే చేసి తగ్గించుకుంటున్నారు కదా, ఇంట్లో దొరికేవాడు చేసి న్యాచురల్ పద్ధతులు తగ్గించుకుంటున్నావు. ఇప్పుడు నీకు మోషన్స్ అయినాయి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎల్డోపర్ టాబ్లెట్ వేసుకుని రూల్ ఏమైనా ఉందా? పెరుగులో మెంతులు వేసుకుని తగ్గుతుంది అనుకో, పెరుగులో మెంతులు వేసుకుని నీకు తగ్గిపోయింది, కుదరదు. మేము ఎల్డోపర్ కానీ పెట్టాము, నువ్వు పెరుగులో మెంతులు వేసుకుని వీల్లేదంటే నువ్వే కూడా మాట చెప్పడానికి. పెరుగులో మెంతులు వేసుకుని తగ్గిపోతుంది, మోషన్స్ ఆగిపోతాయి అంటే చాలా ఉన్నాయి ప్రకృతి ఇచ్చినవి, అన్ని ప్రకృతి నుంచి వచ్చినాయే. వీళ్ళు లేకపోతే నువ్వు రోగాలు తగ్గించుకోలేదు అంటే ఏమి? అప్పుడు టెక్నాలజీ ఇప్పుడు ఉందా? పాత తరం ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉంది. ఉదాహరణకి ఎడారిలో ఇసుకలో తీసుకెళ్ళి ఈ రూమ్ అంత బండరాలు తీసుకెళ్ళి ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక షేప్లో పెట్టి పిరమిడ్లు కట్టారు. ఇప్పుడు బుర్జు ఖలీఫాలు పిల్లర్ బీమ్ మీద లేపుతారు, ఇనప దాని మీద లేపుతారు, రాయి మీద రాయి పెట్టి లేపమనండి ఇసుకలోకి తీసుకెళ్ళి. ఏ టెక్నాలజీ పెడతారు? అంత రాయితో కోటలు కట్టమనండి, వాళ్ళు చూద్దాం. ఆ బరువులు ఎత్తి పెట్టమనండి, ఆ కొండగోడల మీద ఎలా ఎక్కిచ్చారు చూడమనండి. మనుషులు చేశారు, టెక్నాలజీ లేదని ఏదమంది. ఇవాళ మనం గుళ్ళు కట్టినట్లు వాటిల్లో తాజ్మహల్ దగ్గర నుంచి ఎంత సైన్స్ ఉంది దాంట్లో, ప్రతి దాంట్లో ఉంది కదా. ఇవాళ ఏం కాదు కదా, ఇవాళ వచ్చింది ఇది. ఇదేంటంటే ఈ వ్యవస్థ ఎక్కడైందంటే వీటికంటే ఆయుర్వేదిక్, చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ ప్రపంచంలో ప్రాచీనమైన ఏ దేశానికి ఆ దేశం ట్రెడిషనల్ మెడిసిన్ ఉన్నాయి. దాంట్లో లోకం ఏంటంటే ఇది ఎక్కడికక్కడ లోకల్ అయిపోయింది. ఓకే, అలోపతిలకు వచ్చింది ఏమైందంటే వీళ్ళు దాన్ని ఆర్గనైజ్ చేశారు, గ్రూప్ ఆఫ్ కంపెనీ లాగా చేశారు. సో అమెరికా దగ్గర నుంచి శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్ అన్నిటికి కలిపేశారు. సో యూనిఫామిటీ తీసుకొచ్చారు. సో ఏమైందంటే ఒక మందు తయారు చేసినప్పుడు ఒకటి కనిపెడితే ప్రపంచం మొత్తానికి అమ్మగలిగే కెపాసిటీ వచ్చింది. అందుకే లక్షల కోట్ల డాలర్లు వస్తాయి వాళ్ళకి. ఓకే, అంటే ఇప్పుడు షుగర్కి సంబంధించి సార్, ఇప్పుడు మీరేమో స్వీట్లు ఎంత కావాలంటే అంత తినమంటారు. స్వీట్లు తినమని నేను చెప్పను, డైట్లో ఇవ్వను. డైట్ ఇన్ ద సెన్స్ వాళ్ళు స్వీట్స్ తిన్నా ప్రాబ్లం లేదు, దాన్ని ఎలా క్యూర్ చేయాలో చెప్తాను. ఒకటేనా, నేను ఎంత సింపుల్ లాజిక్ కదా. ఇప్పుడు నువ్వు ఈ ఛానల్లో ఇంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఒకటి నేను 2 కోట్లు ఆఫర్ ఇచ్చాను కదా, ప్రపంచం నుంచి ఒక్క కేసు తీసుకుని తగ్గినండి అంటే తగ్గటం అంటే ఏంటి? మందులు వేసుకుని కంట్రోల్లో ఉండడం భ్రమ కాదు, మందులు వేసుకుని కంట్రోల్లో ఉండవు. నీకు ఒక గొప్ప ఉదాహరణ చెప్పిన, కన్ను పోతుంది, డయాబెటిక్ రెటినోపతి వచ్చి చూపు పోయింది. అలానే కాళ్ళు తీసేయాలి, గ్యాంగ్రీన్ తీసేయాలి, బొగ్గులా మాడిపోయింది, మోకాల దాకా తీసేయాలి, కుదరదండి డాక్టర్. అలానే కిడ్నీ పోతుంది, డయాబెటిక్ నెఫ్రోపతి, లేదా పక్షవాతం వస్తుంది. ఆ వచ్చినప్పుడు షుగర్ ఎంత ఉంటుందో నీకు తెలుసా? హెచ్బిఎన్సీ ఎంత ఉంటుంది తెలుసాను? అంత హైలో షుగర్ ఉంది కదా, ఎంత ఉంటుంది తెలుసా? 5 నుంచి 6 మధ్యలో ఉంటుంది, తెలుసా నీకు? ఓకే, ప్రజలకు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరికీ 5 నుంచి 6 కంట్రోల్లో ఉంటుంది, కానీ కళ్ళు పోతాయి. అదేంటి కంట్రోల్లో ఉండటం ఏంటి? డయాబెటిక్ నెఫ్రోపతి అంటే దాని పేరే డయాబెటిక్ నెఫ్రోపతి కదా. డయాబెటిక్ రెటినోపతి అంటే చెప్పు, డయాబెటిక్ న్యూరోపతి అంటే డయాబెటిక్ కాంప్లికేషన్లు కదా. ఎందుకు వస్తున్నాయి? నువ్వు 170లో ఒక మందు పళ్ళు తీసుకున్నావు. కంట్రోల్ అంటే ఏంటి? నువ్వు ఆ 170లో ఉండగా దాన్ని 90కి దాటం కోసం నీ ప్రయత్నం, ఒక ట్యాబ్లెట్ వేసుకున్నావు. మరి కొన్నాళ్ళు పోయిన తర్వాత నువ్వు ట్యాబ్లెట్ వేస్తున్నా నీకు 200 వచ్చింది, అప్పుడు 2 వేసుకున్నావు, కంట్రోల్ అన్నావు దాన్ని. దాని తర్వాత 3 వేసుకున్నావు, మళ్ళీ కంట్రోల్ అంటే 90 అంటున్నావు. తర్వాత ఇది కాదని ఇన్సులిన్ పెట్టావు, 10 యూనిట్లు అన్నావు, ఇప్పుడు 150 యూనిట్లకి వెళ్ళావు, 350 ఉంది. దాన్ని కూడా కంట్రోల్ అంటావు నువ్వు. ఎందుకుంది నీ మందు వేసుకుంటే కంట్రోల్ లేకుండా ఎందుకు పోయింది? మరి నేను ఎలా మొత్తం పెంటకప్పుడు పారించి నీ టార్గెట్ ఏంటి? డైలీ షుగర్లు తగ్గాలి, హెచ్బిఎన్సీలు తగ్గాలి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గాలి, అదే కదా. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మదర్ ఆఫ్ డిసీజ్ కదా, అది కదా చేయాల్సింది. నీకు ఎందుకు వచ్చిందనే కారణాన్ని అడ్రస్ చేయకుండా సిమ్టమ్ మందు ఇవ్వటం ఏంటి? సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అల్లోపతి అక్కడే ఫెయిల్ అయ్యింది. నీకు కాలు ఇరిగింది, నొప్పి వచ్చింది, నేను పెయిన్ కిల్లర్ ఇస్తే నీ సమస్య తీరుతుందా? నీ కాలు కట్టు కడితే అతికిస్తే తీరుతుందా? నువ్వు సిమ్టమ్ ట్రీట్మెంట్ చేస్తావేంటి? సిమ్టమే కదా పోయేది. జాగ్రత్త గుర్తుపెట్టు. ఇప్పుడు అడిగిన ప్రజలకు చెబుతున్నా, ప్రజలకు వచ్చే వ్యాధి పేరు డయాబెటీస్. ఈ దొంగల ముఠా మొత్తం చేసేది ఖచ్చితంగా చెబుతున్నా, అల్లోపతిలో డయాబెటీస్ భాగం దొంగల ముఠా. వీళ్ళు చేసేది బ్లడ్ షుగర్కి వైద్యం. బ్లడ్ షుగర్ నువ్వు ఎంత తొక్కితే డయాబెటీస్ అంత పెరుగుతుంది, బ్లడ్ షుగర్ ఎంత తొక్కితే అంత పెరుగుతుంది. మనకు వచ్చిన వ్యాధి డయాబెటీస్, నాట్ బ్లడ్ షుగర్. ఓకే, ఇట్స్ ఎ సిమ్టమ్ ఆఫ్ డయాబెటీస్. అర్థమైందా? సిమ్టమ్ ఆఫ్ డయాబెటీస్. ఇది పోవాలి, రూట్ కాజ్ పోతే కానీ ఇది పోతుంది. డయాబెటీస్ పోతే బ్లడ్ షుగర్ పోతుంది, బ్లడ్ షుగర్ పోతే డయాబెటీస్ అక్కడ పెరుగుతుంది. దిస్ ఇస్ సైన్స్. నువ్వేం చేస్తున్నావు? డయాబెటీస్ని పెంచుతున్నావు, బ్లడ్ షుగర్ తగ్గించని భ్రమ కలిగిస్తున్నావు. సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతున్నా సూటిగా. నీకు 300 షుగర్ ఉంది, నేను ఇన్సులిన్ ఇచ్చా, 90కి వచ్చింది, 210 ఎక్కడికి వెళ్ళింది చెప్పు? ఎక్కడికి వెళ్ళింది? ఆ మెడిసిన్ వాళ్ళు తగ్గిపోయిందంట. ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నాను నేను. ఇప్పుడు నీకు మోషన్స్ అయినాయి, 2 రోజులు ఎల్డోపర్ ట్యాబ్లెట్ వేసుకున్నావు, మోషన్స్ ఆగిపోయినాయి, మళ్ళీ ట్యాబ్లెట్ వేస్తావా? ఎందుకయ్యో? తగ్గిపోయింది కదా. తగ్గిపోయిందిగా అయ్యో. ఇప్పుడు జ్వరం వచ్చింది,
ఆ పారాసెటమాల్ ఏదో వేసేవంటి బయటకు 4 రోజుల తర్వాత తగ్గింది, మళ్ళీ పారాసెటమాల్ కంటిన్యూ చేస్తావా? ఎందుకు వేయవు? తగ్గిపోయింది. ఎందుకని మంచిది రీచ్గా వేయవు, వేస్తే పోతావు కదా. మరి షుగర్ 300 ఉంది, నువ్వు ఇన్సులిన్ ఇవ్వగానే 90కి వచ్చింది, వచ్చేసింది. మరి మరుసటి ఎందుకు వేస్తున్నావు? ఎందుకు వేస్తున్నావు? ఓకే, మరుసటి ఎందుకు వేస్తున్నావు? వచ్చేసిందిగా 90కి, కంట్రోల్లో ఉన్నావుగా, ఇంకెందుకు వేస్తున్నావు? కంట్రోల్లో ఉన్న భ్రమలో ఉన్నావు, నువ్వు కంట్రోల్లో లేవు. అక్కడ తగ్గిందన్న భ్రమలో ఉన్నావు. షుగర్ని దేంట్లో చూస్తారు? షుగర్ని దేంట్లో చూస్తారు? బ్లడ్లో చూస్తారు. అంటే నీ బ్లడ్లో లేకపోతే బాడీలో ఎక్కడ లేనట్టేనా? ఎక్కడికి వెళ్ళదు షుగర్. ఓకే, ఇక్కడ నుంచి నువ్వు ఇచ్చిన మందు ప్రభావంతో బ్లడ్లోంచి షిఫ్ట్ అవుతుంది, వేరే ఆర్గాన్స్కి వెళ్తుంది. ఎందుకు వేరే నువ్వు దేంట్లో చూస్తావు? నువ్వు బ్లడ్లో చూస్తావు. అంటే బ్లడ్లో లేకపోతే లేనట్టేనా? ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే ఈ రూమ్కి వచ్చావు, నువ్వు వచ్చావు ఈ రూమ్ శుభ్రంగా ఉంచాను ఫర్ ఎగ్జాంపుల్. ఈ రూమ్ శుభ్రంగా ఉంటే ఈ హాస్పిటల్లో ఉండి మిగతా అన్ని రూమ్లు శుభ్రంగా ఉన్నట్టేనా? కన్ఫర్మ్ చేయలేం కదా. ఈ రూమ్కి నీకు భ్రమ కలిగించాను నేను. ఇప్పుడు నా చాలా మడ్డు ఉంటే నేను టేబుల్ కింద తోసేసి ఉండొచ్చు, నీకు కనిపించట్లేదు అంతే. నీకు కనిపించట్లేదు. ఒక పని అమ్మాయి మనం కాంట్రాక్ట్ పెట్టుకున్న 6 నెలలు ఊరేళ్ళు వచ్చావు, ఇల్లంతా శుభ్రం చేసి చెత్త అంతా ఎత్తి నువ్వు తీసుకెళ్ళి పక్కన డస్ట్బిన్లో పడేమన్నావు. ఆ అమ్మాయి సరైన తాళాలు ఇచ్చి వెళ్ళావు, సర్వీస్ చేసింది అమ్మాయి, పని అమ్మాయి చేసిన తర్వాత ఈ దుమ్మంతా తీసి నీ హాల్లో కార్పెట్ కింద తోసేసింది. ఇప్పుడు నువ్వు చూసుకున్నావు ఇల్లంతా క్లీన్గా ఉంది, నువ్వు క్లీన్గా ఉందనో డబ్బులు ఇచ్చేసావు. నువ్వు క్లీన్గా ఉందా భ్రమలో ఉన్నావా నిజంగా క్లీన్గా ఉందా? భ్రమలోనే ఉంటారు. మరి నువ్వు భ్రమలో పెట్టని అదే నేను ఇప్పుడు అలోపతి చేసేది భ్రమలో ఉంచుతున్నారని మీరు. మోసగాళ్ళు మళ్ళా చెబుతున్నా, ఫ్రాడ్స్, బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ దిస్ సెంచరీ. డయాబెటిస్ అండ్ ఆఫ్టర్ ఆల్ చిటికేస్తే పోతుంది, ముందు పారై దెబ్బ కంట్రోల్. దెన్ వై విఆర్కే గారు ఫైట్ విత్ దట్? ఎందుకు మీరు ఫైట్ చేయలేకపోతే, ఎందుకు దీనికి సంబంధించి ఎందుకు అప్రోచ్ అవ్వలేకపోతున్నారు గవర్నమెంట్ దగ్గర నుంచి? వీటన్నిటి నుంచి ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? అంటే ఇప్పుడు అంటే సార్ మీరు నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది విమర్శించే వాళ్ళు 100 మంది ఉన్నారు, ఎదుర్కొనే వాళ్ళు మీరు ఒక్కళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే అడుగుతున్నా, విమర్శించే వాళ్ళందరూ విమర్శ ఏంటో చెప్పి నేను చెప్తా సమాధానం. ఇదే ఇప్పుడు ఆయన చేసే డైట్ వల్ల జస్ట్ అది రిలాక్సేషన్ వస్తుంది, ఆ తర్వాత వాళ్ళు హార్ట్ డిసీజెస్ లేదంటే అది వేరేగా టర్న్ అవడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ అనో ఇట్లా డిఫరెంట్ గా చెప్తున్నారు. బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, హార్ట్ వస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. హార్ట్ వస్తుందంటే హార్ట్కి డిసీజ్ దేని వలన వస్తుంది? ఇప్పుడు వేరే మార్చారంటే, ఇప్పుడు ఇవాళ ఒక పని చేద్దాం, హాస్పిటల్కి వెళ్దాం, ఒక హాస్పిటల్కి వెళ్దాం, గుండె జబ్బుల హాస్పిటల్కి వెళ్దాం, నువ్వు ఛానల్ కెమెరా తీసుకురా. 100 మంది ఓపీలో పడుకుని ఉంటారు, 100 మంది ఓపీలో ఉంటారు, ఐపీలో 100 మంది 200 మంది ఉంటారు. వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేద్దాం, అందరూ గుండె జబ్బుల ఆపరేషన్ బైపాస్ అని తీసుకుందాం, లేదా ఒక హాస్పిటల్కి రికార్డు తీసుకుందాం. వీళ్ళలో విఆర్కే డేట్ చేసిన వాళ్ళు ఎంతమంది, చైనా వాళ్ళు ఎంతమంది లిస్ట్ తీసుకుందాం. విఆర్కే డేట్ చైనా వాళ్ళు కనుకుంటే వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబుల్ చేద్దాం? నాది ఉంటే నేను రెస్పాన్సిబుల్ తీసేసుకుంటా. మరి చైనా వాళ్ళది వస్తే మీరు తీసుకుంటారా? వాళ్ళు తీసుకుంటారు, అలోపతి మూలంగానే ఒప్పుకుంటారా? చెప్ డయాబెటీస్ నేను మళ్ళా చెప్తున్నా, కిడ్నీ పోవడానికి కారణం ఏంటి? అల్లోపతికి చెప్పే కారణం ఏంటి? అల్లోపతికి చెప్పేది లాంగ్ టర్మ్ డయాబెటీస్, బీపీ, ఈ 2 ఊబకాయం లేదా పెయిన్ మందులు వాడటం. అది సేమ్ థింగ్ దీనికి కూడా కదా. ఏది దీనికి కూడా మన కార్డియాక్ చెప్పేది ఏంటి? నువ్వు చెప్పే కొలెస్ట్రాల్ చెప్పి వీళ్ళు పెట్టే చెవులో పూలు చూస్తే జనం నవరంధ్రాలతో నవ్వుతారు. కొలెస్ట్రాల్ పెట్టి వీళ్ళు చెప్పి చెవులో పూలు చూస్తే ఎంత దారుణం తెలుసా? నేను వాళ్ళ రిపోర్ట్ల నుంచే వాళ్ళు పచ్చి కార్డియాలజిస్టులు చెప్పింది ఎంతవరకు ప్రపంచానికి చేసిన మోసం రుజువు చేస్తారు. వాళ్ళు ఇచ్చిన దీంట్లోంచి ఒక లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్ నా దగ్గర పెట్టి, ఏదో ఒకటి రిపోర్ట్ పెట్టి, ఇప్పుడు కావాలంటే మీరు ఒప్పుకుంటే మీరు చేస్తానంటే, ఇప్పుడు తీస్తానంటే మీకు నేను పేపర్ మీద రాసి చూపిస్తాను. అల్లోపతి రిపోర్ట్లు ఎంత దారుణమని మీరు జూమ్ చేసి చూపిస్తారంటే చూపిస్తా, నేను పేపర్ మీద రాసి చూపిస్తా. మీరు చూపిస్తారా? అంటే ఇప్పుడు నేను చిన్న జామ్ చూపిస్తా. కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వస్తాయా? కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వస్తున్నాయా? కొలెస్ట్రాల్ అంటే సార్ ఇప్పుడు ఏమంటే రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ జస్ట్ 1 వీక్ ఏగో ఒక పేషెంట్ని, నాకు తెలిసిన ఒక ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. పెద్ద హాస్పిటల్, పేరు మెన్షన్ చేయను. అసలు దాంట్లో ఏంటంటే అన్ని చర్చలో బైబిల్లో చెబుతారు, పెద్ద హాస్పిటల్ అనవసరం. సరే ఓకే సార్, వాళ్ళ దగ్గరికి వెళ్ళంటే వాళ్ళు ఏం చెప్పారంటే, సడన్ గా ఆయనకి బ్లాక్ అయిపోయింది, వాల్ బ్లాక్ అయిపోయింది, వెంటనే స్టంట్ వేయాలని చెప్పేసి ఎమర్జెన్సీగా చేశారు. ఏదో కింద నుంచి నరం ఒకటి కట్ చేశారు, వాల్ చేశారు, బైపాస్ చేసేసి ఆయనకి ఒక స్టంట్ వేశారు. విత్ ఇన్ 1 వీక్ లోనో 1 మంత్ లోనో హీ ఈజ్ క్లియర్. అంటే ఆయనకి ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, బ్లడ్ బాగా చిక్కగా ఉండకూడదు, కొంచెం పలచబడాలి. వాళ్ళు చేసిన టెస్టులు చేయరు, వాళ్ళు టెస్టులు చేసి అదే చదువుతున్నారు. రక్తం చిక్కగా ఉందంటున్నావు కదా, ఎలా తెలుసు వాళ్ళకి? పొడిచి చూసారా? పొడవకుండా చెప్పేశారా? రిపోర్ట్లు చూసి చెప్పారా? వాళ్ళు పొడిచి చూసి ఆ బ్లడ్ తీసుకొని కొన్ని టెస్టులు చేసిన తర్వాత టెస్ట్ చేశారు, దానికి సంబంధించిన టెస్ట్ ఏ టెస్ట్ లేదు. అది రక్తం గడ్డగట్టడానికి పీటీఐఆర్ టెంట్ చూస్తారు. ఓకే, ఇప్పుడు నువ్వు అక్కడికే అవసరంలా. సరే వాళ్ళకి ఇచ్చారనో బాగుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళావు హాస్పిటల్కి,
కొలెస్ట్రాల్ ఏదో లిపిడ్ ప్రొఫైల్ లేదా ట్రెడ్మిల్లోనే చిన్న తేడా వచ్చింది, ఏదో ఎల్డిఎల్ ఎక్కువ ఉందని నీకు రక్తం పలచబడే మందులు రాసేస్తున్నారు, గుండె సెట్గా స్టాటిన్ అది రాస్తున్నారు. వాళ్ళకి ఎట్ట తెలిసి నీ రక్తం పలచబడిందని లిపిడ్ ప్రొఫైల్ చూసి చెప్పేస్తున్నారా? అంటే లిపిడ్ ప్రొఫైల్ ఎల్డిఎల్ ఎక్కువ ఉండి హెచ్ఎల్ తక్కువ ఉండి ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటే రక్తం చిక్కబడిపోయినట్టేనా? సరే రక్తం చిక్కగా ఉందే పలచబడింది అంటున్నావు. ఇప్పుడు సేమ్ క్వశ్చన్, ఇప్పుడు ఎన్నాళ్ళు వాడాలి అది? రక్తం పలచబడేదా కూడాలా, చచ్చే వరకు వాడాలా? చనిపోయే వరకు వాడాలి. ఎందుకు వాడాలి? రక్తం నీ పలచబడిపోయిందిగా. మరి నువ్వు అలా అయితే ఇందాక మోషన్స్ టాబ్లెట్ కూడా చనిపోయే వరకు వాడచ్చుగా, ఎందుకు మధ్యలో ఆపేసావు? ఇప్పుడు రక్తం చిక్కగా ఉంది అన్నావు, దాని పారామీటర్ ఏంటి? నువ్వు ఇంక చెప్పట్లా కరెక్ట్గా లేదు. ఇంకో విషయం తెలుసా, కొలెస్ట్రాల్ గుండె జబ్బులు వచ్చినట్టు తీసుకో, నీకు స్కామ్ చెబుతా, నీ ద్వారా ప్రజలందరికీ ఒక పెద్ద స్కామ్ చెబుతా. కార్డియాలజిస్టులు మన చెవుల్లో పెట్టిన పువ్వు గురించి చెప్తా. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్రజలు మీ ఇళ్లలో ఎవరైనా సరే ఒక బైపాస్ చేసిన వాళ్ళు కానీ స్టంట్ వేసిన వాళ్ళు కానీ చూడండి, చూసుకోండి. మీరు చేసిన వాళ్ళు ఇన్నాళ్ళు వీళ్ళు పెట్టి చెవులో పూలు ఏంటి? ఎల్డిఎల్ చెడ్డది, ఎల్డిఎల్ ఎక్కువ ఉంటే గుండె జబ్బులు వస్తాయని చెప్తారు కదా. హెచ్డిఎల్ మంచిది, ఎల్డిఎల్ చెడ్డది, ట్రైగ్లిసరైడ్స్ చెడ్డదని. మీరు బైపాస్ చేసినా లేదా స్టంట్ వేసిన ఎవరినైనా చూడండి, వాళ్ళ ఎల్డిఎల్ 50-60 ఉంటాయి. అత్యంత తక్కువ ఉన్నాడు ఎవడుంటాడు, వాడికే 99% మందికి బైపాస్లే పడతాయి వాళ్ళు చేసిన బైపాస్లో. ఎవరికైతే కొలెస్ట్రాల్ ఫిగర్లు ఎక్కువ ఉంటే వాడికి ఏ గుండె జబ్బు రాదు. ఇది సైన్స్. దానికి ఏం చేస్తారు తెలుసా వీళ్ళు? కొలెస్ట్రాల్ మూలం గుండె జబ్బు వస్తుంది అంటారు కదా, కొలెస్ట్రాల్ గుండె జబ్బు వస్తుంది అనేది పాపులర్ సిద్ధాంతం కదా. ఈ గుండె జబ్బు డాక్టర్ ఎవరో కూడా ఏ హాస్పిటల్ మీరు లెక్కేసుకోండి, 100కి 99 హాస్పిటల్లో నీకు వాళ్ళ స్టంట్ వేసారనుకో, నీకు మీ ఎవరో మీ రిలేషన్స్కి, వాళ్ళకి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ మాత్రం ఛాన్సర్. లిపిడ్ ప్రొఫైల్ ఛాన్సర్ ఎందుకని? కాలరు ఇట్లా పుచ్చుకుంటాడు కార్డియాలజిస్ట్, ఆ పేషెంట్. ఏంద్రా నువ్వు చెప్పింది, నాకేదో కొలెస్ట్రాల్ ఫిగర్ హై ఉంటే ఇస్తారని చెప్పావు, అక్కడ నాకు ఎల్డిఎల్ 50 లేదు, టోటల్ కొలెస్ట్రాల్ 90 లేదు, మన ట్రైగ్లిసరైడ్స్ 70 లేదు, నాకెందుకు పడింది బైపాస్ అంటాడు. బైపాస్లు పడేవాళ్ళు 90 మంది వీళ్ళే, బైపాస్లు పడేవాళ్ళు 90 మంది అద్భుతమైన కొలెస్ట్రాల్ ఫిగర్లు ఉన్నాళ్ళే, వీళ్ళకి పడుతుంది. మరి ఎందుకు ఛాన్సర్లో వాళ్ళు? నేను 2000 కేసులు తీసుకున్నా రిపోర్ట్లు దీనికోసం, రెడీగా ఉన్న ఏ ఛాలెంజ్ కానీ రిపోర్ట్లు పెట్టుకు మరీ వచ్చినాయి. అసలు ఇటు చేయరు టెస్ట్, ఎందుకు ఛాన్సర్ తర్వాత చేస్తారు. చేసి ఏం చేస్తారు తెలుసా, నువ్వు చచ్చిపోయే వరకు కొలెస్ట్రాల్ కంట్రోలింగ్ మెడిసిన్స్ ఇస్తారు. ఆ రోజు నార్మల్గానే ఉందిగా. ఇప్పుడు నీకు షుగర్ ఉంటే నేను నీకు మందు ఇవ్వాలి, నీకు బీపీ ఉంటే బీపీ మందు ఇవ్వాలి, గ్యాస్ ఉంటే గ్యాస్ మందు ఇవ్వాలి, లేకుండా కూడా మందులు ఇస్తానా? మరి కొలెస్ట్రాల్ నువ్వు చూపించి ఎల్డి తక్కువ ఉందిగా, ట్రైగ్లిసరైడ్స్ బాగానే ఉందిగా, అయినా మందులు ఎందుకు ఇస్తున్నావు నువ్వు? ఎందుకు ఇస్తున్నావు? సరే నువ్వు అన్నది చచ్చిపోరికి వేయాలంటున్నావు కదా, నీకు ఒక కేస్ స్టడీ చెప్తా. ఒక అతను ఉన్నాడు, అతనికి 4 స్టంట్లు వేశారు. 4 స్టంట్లు వేసే రోజున అతని ఎల్డిఎల్ 50 నుంచి 50 దగ్గరలో ఉంది, టోటల్ కొలెస్ట్రాల్ 90+ ఉంది, ట్రైగ్లిసరైడ్స్ 70. ఇది అతని ఫిగర్. లేదా ఆ రోజున 4 స్టంట్లు బండి, డ్రగ్ ఎల్యూడిక్ స్టంట్స్. అతనికి ప్రతి నెలకి ఆ రోజున ఈఎఫ్ 43%, అంటే గుండె పంపింగ్ రేట్ 43. అతనికి 4 తీసి చేశారు, 4 స్టంట్లు వేశారు, డ్రగ్ ఎల్యూడిక్ స్టంట్లు వేశారు. ప్రతి నెల అతను రిపోర్ట్లు చేస్తున్నాడు. టోటల్ కొలెస్ట్రాల్ 90 దాటలేదు, జాగ్రత్తగా టోటల్ కొలెస్ట్రాల్ 90 దాటలేదు, హెచ్డిఎల్ బాగుంది, ఎల్డిఎల్ 40-50 మధ్యలోనే ఉంది, టోటల్ మన అలానే ట్రైగ్లిసరైడ్స్ 70 ఉంది. 46 నెలలు అయింది. 46 నెలల తర్వాత సేమ్ ఫిగర్ 90-70 ఇదే ఫిగర్ ఉంది. అక్కడ చూస్తే యాంజియో చేస్తే ఆల్రెడీ వేసిన స్టంట్లో ఒకటి 70% కూడిపోయింది. ఇన్స్టంట్ రీస్టెనోసిస్. మరి నువ్వు ఇచ్చావు చెత్త డ్రగ్స్ ఇచ్చావు, క్లోబిడ్రిగల్ ఇచ్చావు, రజోవా ఇచ్చావు, ఎకోస్ప్రిన్ ఇచ్చావు, ఇంకా 190 గొట్టం ట్యాబ్లెట్లను ఇచ్చావు, 190 గొట్టం ట్యాబ్లెట్లు. వాడికి ఏ రోజు కొలెస్ట్రాల్ లేదు. ఎందుకు నువ్వు వేసిన స్టంటే 46 నెలలు కూడిపోయింది. కొత్తగా అప్పుడు మన ఒంట్లో ఒక ప్లేక్ ఏర్పడాలంటే 12 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. ఒక ప్లేక్ పెరిగి పెద్దది, అది రప్చర్ స్టేజ్ కానీ. అట్లా నీకు ఇంకో క్వశ్చన్ అర్థమైందా? అతనికి ఎందుకు స్టంట్ పడింది? నీ మందులు వాడారుగా, ఏం పీకిరి నీ మందులు? ఒక్క కొలెస్ట్రాల్ లేదు. గుర్తుపెట్టుకో, వాడికి ఎప్పుడైతే 45-50 మధ్యలో ఎల్డిఎల్ ఉందో, టోటల్ కొలెస్ట్రాల్ 90 దగ్గర ఉందో, అలానే ట్రైగ్లిసరైడ్స్ 70 దగ్గర, అప్పుడే వాడికి 4 స్టంట్లు పడినాయి. నేను అది ఒక్క కేసే, అలాంటి 1000 కేసులు వస్తాయి. వీళ్ళు చేసే కేసులన్నీ అయ్యాయి, 99 కేసులు అయ్యాయి. అంటే కొలెస్ట్రాల్కి దానికి సంబంధం లేదుగా. కొలెస్ట్రాల్ బాగున్నప్పుడు కొలెస్ట్రాల్ కంట్రోల్కి మందులు ఎందుకు ఇచ్చావు? రక్తం పలచబడే మందులు ఏం జరుగుతుంది? నువ్వు రక్తం పలచబడే మందు మంచిది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పలచగా పరిగెత్తుంది అనుకో, మనందరం వాడుకోవచ్చుగా. మనందరం ఎందుకు వాడలా? పలచబడి నీకు పలచబడి నాకు పలచబడాలి కదా, పలచబడితే మంచిదేగా. పలచబడితే ఏం జరుగుతుంది తెలుసా? కర్మగాలు ఎక్కడ పడతాం, కింద చిన్న దెబ్బ తగులుతుంది, 108 ఫోన్ చేసి ఆడు ఎత్తేలోపు చచ్చూరుకుంటాం. మన ఒంట్లో ఉండే రక్తం అంతా బయట ఉంటుంది. బ్రెయిన్ హ్యామరేజ్లు వస్తాయి చాలామందికి. చిన్నగా చిట్లి మనకి చిట్లింది అనుకో, ఇప్పుడు ఆ చిట్ల గడ్డగట్టి అక్కడ ఆగుతుంది, దానికే కాలో చేయో పడుతుంది, మనకు ఎఫెక్ట్ తెలుస్తుంది. అదే నువ్వు ఆ డ్రగ్ వాడతా నీకు రక్తంలో ఇది వస్తే ఏం జరుగుతుంది? రక్తంలో చిన్నగా చిట్లితే సెకండ్లలో నీకు బ్రెయిన్ మొత్తం రక్తంతో నిండిపోతుంది.
బ్రెయిన్ డెడ్, స్పాట్లో బ్రెయిన్ డెత్. నువ్వు 1000 కోట్లు వచ్చుకుని నువ్వు బోచు కూడా బెక్కలేదు, అయిపోయావు. ఎంతమందిని చంపేసారు తెలుసు వీళ్ళు ఈ దౌర్భాగ్య డ్రగ్స్తో. రక్తం పలచకుంటే అంటే రక్తం పలచకుంటే ఏమవుతుంది? గుండె జబ్బులు ఆగుతాయా? అంటే పంపింగ్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పే లాజిక్ అది. వాళ్ళు చెప్పే లాజిక్. పంపింగ్ ఈజీ ఏంటి అంటే గట్టిగా కొట్టలేదా? గుండె వీక్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. గుండె వీక్ అవ్వాలా, ఒక రక్తనాళంలో ఒక పూడికి వచ్చింది, నీ గుండె ఏం పాడవలా. ఆ పూడికి తీసి వేస్ట్ అంటేసావుగా. పంచర్ పడినప్పుడు నువ్వు కారు తోలేవు, పంచర్ వేసావుగా, ఇంకేంటి ప్రాబ్లం? ఇంకా నీకు పలచకుండాల్సిన అవసరం ఏంటి? నువ్వు వేసావు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నీ ముందు పని చేస్తాయి అనుకుందాం. అన్ని స్టంట్లు సంవత్సరం నుంచి 2-3 సంవత్సరాల్లో ఆ స్టంట్లు తిరిగి పుడుతున్నాయి. ఎందుకు పుడుతున్నాయి? సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు నీ మందులు వాడుతున్న వాళ్ళకి పూడే స్టంట్లకు నువ్వేం బాధ్యత ఇస్తావు? తప్పించుకోమాక. అవుతుంది వాళ్ళ కొలెస్ట్రాల్ ఫిగర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. కొలెస్ట్రాల్ ఫిగర్లు బాగుంటే పూడకూడదుగా. ఎందుకు పుడుతున్నాయి? 2. ఇప్పుడు నువ్వు ఒక స్టంట్ వేసావు, నీకు చూస్తే 4 ఉన్నాయి. 70, 80 ఒకటి ఉంది, 10, 20, 2 ఉన్నాయి, మొత్తం 4 ఉన్నాయి. సరే 10, 20 ఇప్పుడు పోవడం, అప్పుడు నీకు ఏం చెప్తారు తెలుసు కార్డియాలజిస్టు? 70, 80 ఇప్పుడు వేసేస్తున్నానండి స్టంట్లు, 10, 25 అవి పెద్ద ఆయనకి వేసేద్దామండి అంటాడు. మొహాట్లేదు, వాళ్ళు అబద్ధం ఏం చెప్పరు. మనం వింటే పొరపాటు, మన గిల్లుకుని వింటే అదే పొరపాటు. అదేంటి? ఆ రోజున మందులు ఇస్తున్నావుగా, పెంట మందులు ఇస్తున్నావుగా, దరిద్రపు కొట్టు దౌర్భాగ్యం నికృష్టపు కాండ్రించి చూసే మందులు ఇస్తున్నావుగా, మానవ జాతి నాశనం చేసిన ఆ స్టాటిన్తో సహా ఇస్తున్నావుగా. ఇస్తే మరి ఎందుకు నీకు తగ్గట్లేదు? ఎందుకు తిరిగి వస్తాయింది? నువ్వు చెప్పాలి కదా సమాధానం. అంటే సైన్స్ అంటే నువ్వేటో అంటావు, నిన్ను ఎవడో క్వశ్చన్ చేయడం అనుకుంటున్నావా? ప్రపంచంలో దేవుడితో సహా ఎవరినైనా కాలరకు వచ్చిన క్వశ్చన్ చేస్తుంది సమాజం. నోరు మూసుకు అడిగే సమాజం కాదు ఇది. ఎందుకు వస్తున్నాయి? నువ్వు చెప్పంటే నువ్వు చెప్పిన చెవులో పూలేగా. ఒక స్టంట్ వేశారు, మందులు వాడుతున్నావు, 3 ఏళ్ళకి వేరే 2 స్టంట్లు పడుతున్నాయి. అంటే ఇంతకుముందు 10లోనూ 30లోనూ పెరిగినాయి. మరి నీ మందులు ఏం పీకిని? నీ మందులు ఏం పీకిని? ఏం పీకిని నీ మందులు అంటున్నావు? ఇప్పుడు వాడే వ్యవస్థ అంతా తప్పంటారు మీరు. నీచం అంట. 2వ నిదర్శనం ఏంటి తెలుసా? LDL బ్యాడ్. మీరు అనేది అవునా? నీకు తెలుసా? డాక్టర్ చెప్పేదంతా బ్యాడ్. అది LDL వాళ్ళు అలా అపోజ్ చేస్తారు. LDL బ్యాడ్ కదా, LDL గుడ్ అని అలోపతికి చెప్పిన రిపోర్ట్ నేను చూపిస్తాను, మొత్తం రిపోర్ట్లన్నీ. మీరు ఏం చేస్తారు? వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారని నేను రుజువు చేస్తా. ఎవరి నుంచి? వాళ్ళ రిపోర్ట్ల నుంచే. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక టిపికల్ లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్ చూస్తున్నారు, చూడండి. ఓకే, ఈ లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్లో ఏముంటాయంటే టోటల్ కొలెస్ట్రాల్ ఉంటుంది ఫస్ట్. ఓకే, చూడండి, టోటల్ కొలెస్ట్రాల్ ఉంటుంది. తర్వాత ఒకటి HDL కొలెస్ట్రాల్ ఉంటుంది. దీని ఏమంటారు అందరూ? గుడ్ అంటారు కదా, సోకాల్డ్ గుడ్ అంటారు. నెక్స్ట్ టోటల్ ట్రైగ్లిజరైడ్స్ ఉంది 2. 3వది VLDL ఉంది, 4వది LDL ఉంది. ఈ 4 ఉండేది మెయిన్. సో మిగతా టోటల్ కొలెస్ట్రాల్ ఇవన్నీ అటు నుంచి అరైవ్ చేసిన ఫిగర్స్ ఈ 4. వీటిల్లో జాగ్రత్తగానే ట్రైగ్లిజరైడ్స్ వదిలేయండి, ఇది వేరే సెట్. వీళ్ళు కొలెస్ట్రాల్ అని మెన్షన్ చేసేది ఇక్కడ చూడండి, ఈ 3టికి కొలెస్ట్రాల్ అన్నారు. దీనికి టోటల్ ట్రైగ్లిజరైడ్స్ అన్నారు. ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ అని కాదు. ఈ 3 కొలెస్ట్రాల్ అనుకోండి. సో 3 కొలెస్ట్రాల్లో HDL అందరూ మంచి అంటారు కదా. ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి HDL అందరూ గుడ్ అంటారు, నేను గుడ్ అంటా, అలోపతి వాళ్ళు గుడ్ అంటారు, ఫైన్. నెక్స్ట్ VLDL అందరూ బ్యాడ్ అంటారు, నేను కూడా బ్యాడ్ అంటా, దిస్ ఇస్ ఆల్సో ఫైన్. LDLకి వచ్చేటప్పుడు డిస్ప్యూట్ ఉంది. వాళ్ళు అలోపతి టోటల్ బ్యాడ్ అంటారు. అంటే ఎక్కువ మంది కార్డియాలజిస్టులు, 99% ఆఫ్ ది కార్డియాలజిస్టులు ఇది బ్యాడ్, దీన్ని చూపించే జనాల ప్యాంట్లు దొరుకుతారు. ఇది ఎక్కువైంది, ఆ సత్యవే కొంప మునిగింది, అది ఇదని చెప్తారు. ఓకే, ఈ LDLలో నిజానికి 2 రకాలు ఉంటాయి. గుడ్ 2 ఏమో గుడ్ ఉంటాయి, ఓకే, 5 ఏమో బ్యాడ్గా మారే అవకాశం ఉంటాయి. ఓకే, అంటే ఇది ఫస్ట్ 2 లార్జ్ ఫ్లఫీ బొయాంట్ LDL ఉంటుంది, అది మంచిది. అలానే 5 చిన్నగా ఉంటాయి, స్మాల్గా ఉంటాయి. ఇది ఏమన్నా మారి చెడుగా మారి ప్లేక్ మారడానికి అవకాశం కలిగి ఈ LDL. ఓకే, సో LDLలో గుడ్ ఆర్ బ్యాడ్ ఇదిగో ఉంది కదా, బ్యాడ్, ఇది గల బ్యాడ్ ఉంది, గుడ్ బ్యాడ్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? నేను ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ అంటే HDL గుడ్, VLDL బ్యాడ్, ఇది కన్ఫర్మ్ ఉన్న 3టిలో. LDL గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇదంతా 37, 37 + 110 ఎంత? 147. 147. HDL ఎంత ఉంది? 37. ఓకే, 3వది VLDL ఎంత ఉంది? 22. అంటే 2 కొడితే 59. 59ను 94 వేసుకోండి, అంటే ఎంత? 153. అంతేనా? 153. ఇదిగో టోటల్ కొలెస్ట్రాల్ 153. అంటే ఈ 3టిని కూడాడు. ఓకే, అర్థమైందా? HDLని VLDL LDL కూడితే వచ్చే టోటల్ కొలెస్ట్రాల్. మనం కూడుకోలేమా? ఆడు కూడేసాడు. సరే పక్కన ఎందుకు వేసాడు అంటే ఇక్కడ మన సారాంశం ఏంటంటే మీనింగు చూడండి ఇక్కడ. అంటే దీని మీనింగ్ ఏంటి? 2 గుడ్ ప్లస్ 1 బ్యాడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కొలెస్ట్రాల్. ఆర్
ఒక గుడ్ అంటే ఇఫ్ ఎల్డిఎల్ అనేది గుడ్ అనుకుంటే బ్యాడ్ అనుకుంటే మంచి, రెండు బ్యాడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కొలెస్ట్రాల్. ఒప్పుకుంటారా? ఎస్. దాని ప్రకారం రెండు ఒప్పుకుంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ప్రపంచంలో ఎవడైనా గుడ్డుని బ్యాడ్ని కలిపి కొడతాడా? జాగ్రత్తగా. రాముడు సైన్యం ఉంది, ఇన్ని అక్షోహిణులు, రావణాసురుడి సైన్యం ఇన్ని అక్షోహిణులని చెబుతాం. రామరావణ సైన్యం అక్షోహిణులని ఏ ఏదైనా చెప్తాడా? పాండవులు ఎంతమంది? 5గురు. కౌరవులు 100 మంది. కౌరవ పాండవులు అని చెప్పరుగా? లేదా కౌరవ సైన్యం ఎంతమంది? ఇన్ని అక్షోహిణులు. పాండవ సైన్యం ఇన్ని అక్షోహిణులు అంటారు. కౌరవ పాండవ సైన్యం కలిపి చెప్పరుగా? చెప్పరు. పార్లమెంట్లో యూపీఏ బలం ఇంతమంది, ఎన్డీఏ బలం ఎంతమంది చెప్తారు. ఉదాహరణకి ఎన్డీఏ యూపీఏ కలిపి ఎంత బలాన్ని ఏ ఏదవా చెప్పడుగా? మనం ఇక్కడ రెండే మంచి చెడు ఎందుకు కూడా నువ్వు? ఓకే. ప్రపంచంలో ఏ ఏదైనా మంచి చెడు కూడితే కలుపుతాడా? మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉందో చెప్పాలి. ఓకే. మంచి చెడుకి కలుపుకోవటం ఏంటి? నాన్ సెన్స్. ఎందుకు కూడా చెప్పనా? జాగ్రత్తగా ఇక్కడ ఏ బి అని ఇద్దరు ఉన్నారు, ఏ బి అని 2 పర్సన్స్ ఉన్నారు. వీడికి గుడ్ కొలెస్ట్రాల్, వీళ్ళనే గుడ్ కొలెస్ట్రాల్ 200 ఉంది, కాదు 290 ఉంది. లెక్క అర్థం కావడం కోసం కొంచెం ఆడుగా చెబుతున్నాం. 290 ఉంది. సేమ్ వీడికి బ్యాడ్ కొలెస్ట్రాల్ 10 ఉంది. ఓకే. వీడి టోటల్ కొలెస్ట్రాల్ ఎంత? 300. సేమ్ టైంలో బి అనేవాడికి గుడ్ కొలెస్ట్రాల్ 10 ఉంది. ఓకే. బ్యాడ్ కొలెస్ట్రాల్ 290 ఉంది. వీడి టోటల్ కొలెస్ట్రాల్ ఎంత? 300. ఇప్పుడు వీడికి బి అనేవాడి బ్యాడ్ కొలెస్ట్రాల్ 290 ఉంది, ఏ అనేవాడి 10 ఉంది. ఇప్పుడు నువ్వు కార్డియాలజిస్ట్వి, నువ్వు ఎవరికి మందులు రాస్తావు? స్టాటిన్ మందులు. బ్యాడ్ ఉన్నవాడికి రాస్తావు. బ్యాడ్ ఉన్నాడు రాయాలి, కానీ ఈ పెట్ట జారిపోతుందిగా నా మందు తినకుండా. ఓకే. ఈ పెట్ట జారిపోతుంది కాబట్టి నేను సృష్టించా. ఇక్కడ వీడికి టోటల్ కొలెస్ట్రాల్ చూపించా. ఎందుకు టోటల్ అంటే నాకు 290 ఉండకూడదా? అంటే నా చెడ్డ కొలెస్ట్రాల్ 10 ఉండటం కూడా నేరమేనా నీకు? ఆడు 290 అంటే నేరమే, 10 ఉండటం కూడా నేరమేనా నీకు? అంటే నాకు 30 మార్కులు వస్తేనే నేను మంచుకున్నట్ట, 99 వస్తే నాకు మంచి కదా, 100 మార్కులు నేను తెచ్చుకోకూడదా? అంటే నాకు మంచి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండకూడదా? అర్థమైందా చెవుల పూలు కార్యక్రమం? ఎందుకనంటే ఇది చూపించి వీణు లాగాలి బొగ్గులోకి, ఇది చూపించి వీణు లాగాలి. ఇది టోటల్ కొలెస్ట్రాల్ స్కాన్. ఓకే. అంటే నేను మంచి ఉండకుండా నేరమే నీకు, మంచి ఉండకూడదు అంతేని వీళ్ళు అనేది. కంపల్సరీ బాడీలో మందు అమ్మటం కోసం ఆ దౌర్భాగ్యపు స్టాటిన్ అనే నీచ నికృష్టపు ఈ శతాబ్దపు అమ్మటం కోసం వీళ్ళు ఈ టోటల్ కొలెస్ట్రాల్ని స్కామ్ పెట్టారు. టోటల్ కొలెస్ట్రాల్ ఏంటి? నాన్ సెన్స్. మంచిని చెట్టు కొట్టడం ఏంటి? నాన్ సెన్స్. మంచిని చెట్టు కొట్టడం ఏంటి? ఏమిటి అవుతారు దాంట్లో నుంచి? ఇప్పుడు ఇంత అన్నాను అనుకో, నీకు మంచి నాకు 300 ఉంది, ఇది చూసి నువ్వు బ్యాడ్ నేను బ్యాడ్ చెప్పగలను? ఒక టోటల్ ప్రకటిస్తే మంచిని చెడు కలిపితే నీలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది విడిగా చెప్పాలి కదా. ఎందుకు కలిపారు? జనాల మోసం చేయటానికి. ఇది ఫ్రాడ్ నెంబర్ 1. ఓకే. ఇది ఫ్రాడ్ నెంబర్ 1. అసలు ఫ్రాడ్ ఫ్రాడ్ ఇప్పుడు చూపిస్తా. వీళ్ళు ఎంత అహంకారంగా, ఎంత నిజంగా ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు వీళ్ళు. ఎవరో నేను వీళ్ళు అంటలా, పైనుండే వ్యవస్థలో మందుల కంపెనీలు పెట్టినప్పుడు ఎంత అహంకారం, ఎంత ఒళ్ళు బలిసి ఈ రూల్స్ గైడ్లైన్స్ ప్రజలు పిచ్చోళ్ళకి పెట్టారు. ఇప్పుడు రుజువు చేస్తాం. ఇది చిన్నదే. ఇప్పుడు ఇంకో పాయింట్లోకి వద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీకు ఏముంది? రేషియోలు ఇస్తాడు కదా, ఎల్డిఎల్బై హెచ్ఎల్ రేషియో అని ఇచ్చాడు. సరే వీళ్ళకి ఎంత ఉంది పక్కన? డిజైరబుల్ ఎంత ఉంది? 0.5 to 3.50, 3.0 ఉంది. ఇప్పుడు అంటే ఏంటి? ఎల్డిఎల్ బై హెచ్డిఎల్ అన్నాను నేను. ఇది రేషియో ఎంత ఉంది అక్కడ? 0.5 నుంచి 0.5 to 3 ఉంది. అంటే ఇట్ కెన్ బి 0.5 or 1 2 3. సరే ఏదో ఫిగర్ తీసుకోవాలి కాబట్టి ఇది తీసుకో, 2 తీసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదేనా ఏదేసినా 2 రేషియో. ఇప్పుడు నేను 2 అనేది ఐడియల్ రేషియో అనుకున్నా. ఒకటి తీసుకోవచ్చుగా. అంటే 2 ఉంటే కరెక్టేగా. ఈ రేషియో 2 ఉండాలి. ఓకే. ఇప్పుడు హెచ్డిఎల్ 50 ఉందనుకో, లేదా పైన ఇచ్చు ఎట్లయినా ఒకటి. నేను ఉదాహరణ చెప్తాను. హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ 50 ఉందనుకో, 2 రేషియో కరెక్ట్ ఉండాలంటే పైన ఎల్డిఎల్ ఎంత ఉండాలి? 100 ఉండాలి. 100 ఉంటే 100/50 కూడా 2. అది రేషియో అంటే అంతే కదా. 100/50 2 కదా. ఇప్పుడు అంటే 2 ఉంటే కిందది 2 ఉంటే పైది 4 ఉండాలి, కిందది 8 ఉంటే పైది 16 ఉండాలి, కిందది 50 ఉంటే పైది 100 ఉండాలి, కిందది 1000 ఉంటే పైది 2000 ఉండాలి. అది రేషియో అంటే. కింద దానికి డబ్బులు ఉండాలి. అది 2 రేషియో అంటే కదా. ఇప్పుడు హెచ్డిఎల్ మంచిది కదా, మంచిది పెరగాలని నువ్వు కోరుకుంటావు. హెచ్డిఎల్ పెరిగి 60 ఫిగర్ ఇక్కడ ఉందనుకో, కరెక్ట్ మంచిదాగా నువ్వు కోరుకుంటున్నావుగా. 2 రేషియో కరెక్ట్ అవ్వాలంటే ఎల్డిఎల్ ఎంత ఉండాలి? అప్పుడు 220 ఉండాలి. కాదు 120. 120/60 = 120/60 = 2 అంతే కదా. అంటే మంచిదైన హెచ్డిఎల్ పెరిగిందంటే మీ భాషలో చెడ్డదైన హెచ్డిఎల్ కూడా పెరగాలని మీరు కోరుకుంటున్నారా? తగ్గాలి కదా యాక్చువల్గా. ఇక్కడ ఏమని ఇచ్చాడు? రేషియో ఎవడు ఇచ్చాడు? నేను ఇచ్చాను. అలోపతి ఇక్కడ ఇచ్చాడు, నేను ఇచ్చాను రిపోర్టు. ఈ రేషియో ఇచ్చింది ఎవరు? అలోపతి.
అంటే మంచిదనేగా, అంటే ఎల్డిఎల్ మంచిదైతే హెచ్డిఎల్ మంచిదనేగా. లేదా ఇప్పుడు నువ్వు అదర్వే కూడా చెప్పొచ్చు, నేను 50 ఇది 50 ఉంటే అది 100 అన్న, అది 100 ఉంటే అది 50 అని అనొచ్చు. రేషియో ఒక 2 కరెక్ట్ అయినప్పుడు పైది 100 అయితే కింద 50, మార్పేం లేదు. అది ఎగ్జాంపుల్ చెప్పడంలో మార్పేం లేదు. మీకు అర్థం కాదు. అంటే ఈ పెరిగింది, నువ్వేమంటున్నావు 60 పెరిగింది అంటున్నావు, ఇక్కడ పెరగాలంటున్నావు. ఇది తగ్గాలన్నప్పుడు రేషియో ఎందుకు ఇచ్చేవారు నువ్వు అసలు? ఓకే, ఇది నేను ఇచ్చిన రేషియోనా? లేదు. పోనీ 3 రేషియో కరెక్ట్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇది 50 ఉంటే అది 150 ఉంటుంది. ఇది 60 అయితే 180 అవుతుంది. అంటే ఇది పెరిగితే అది పెరుగుతుందిగా, అంతేగా మీనింగ్. అర్థమైంది తేడా? కిలో కొబ్బరికాయలు నువ్వు గానుగలు వేసావు, 400 ml ఆయిల్ వచ్చింది అనుకో. 800 2 కిలోలు వేస్తే నీకు 800 వస్తుంది, అరకిలో వేస్తే 200 ml వస్తుంది. ఇదే కదా రేషియో అంటే. మరి ఆ రేషియో ప్రకారం అయితే ఎల్డిఎల్ మంచిదని వీడియో చెబుతున్నాడుగా. మరి నోటి మాటగా చెడ్డదెందుకు చెబుతున్నావు? ఇది ఎలాంటిదంటే, నేను నీకు 3 అని చెప్పా, కరెక్ట్. 3 అని నోటి మాట చెప్పా, కరెక్టే. చూపించా, ఏం చెప్పలా, ఇది కరెక్టే. అంటే 2 అని మీనింగ్ చూపించా, కరెక్టే. ఇప్పుడు ఇలా చూపించి 3 అన్నాను అనుకో, ఏ చెప్పుతో కొట్టాలి అండి? ఏ చెప్పు తిరగేసి కొట్టాలి? ఇది చూపించి 3 అనొచ్చా? ఇలా చూడకుండా 3 అను, కరెక్టే. నోరు మూసుకుని అలా చూపించు, ఇది కరెక్టే. 3 కరెక్ట్, ఇది 2 కరెక్టే. ఇది చూపించి 3 అంటే ఎవరి చెవులో పూలు పెడతావు నువ్వు? అర్థమైందా? ఇప్పుడు ఇది ఎల్డిఎల్ పెంచిందని ఆడే చెప్తాంటే, రేషియో ఇచ్చింది ఆడే కదా. అంటే ఇది పెరిగితే అది పెరగాలని చెప్పింది. అర్థమైందా? చెవులో పూలు ఎలా పెడుతున్నారు? ఇది చెవులో పూలు. ఇప్పుడు మీకు దీనికంటే ఒళ్ళు బలిసిన ప్రోగ్రామ్ చూపిస్తా. అంటే అర్థమైంది, ఎల్డిఎల్ మంచిదే అనేది ఏంటంటే, అంటే మీ పర్సెప్షన్ ఎల్డిఎల్ ఇస్ గుడ్. నా పర్సెప్షన్ ఏంటి? ఎల్డిఎల్ ఆడిచ్చింది కదా. అదే వాళ్ళు ఇచ్చింది, అంటే వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు అపోజ్ చేయలేకపోతున్నారు, నోటి మాట చెబుతున్నారు. నోటు మాట కాదు, నోట్లో క్లియర్గా ఉంది డిజైరబుల్ రేషియోలో ఉండాలని. ఎల్డిఎల్ ఎంత ఉంటే హెచ్డిఎల్ ఎంత ఉండాలని రూల్ ఉంది. ఇది పెరిగితే పెరగాలని. 2 పాజిటివ్ వాటికి పెడతారా, నెగిటివ్ వాటికి పెడతారా? పరస్పర ఆపోజిట్ రేషియో పెడతారు ఎక్కడన్నా? పెట్టరు. పాజిటివ్ వాటికి పెడతారు. ఇది పెరిగితే అది పెరగాలి, అది తగ్గితే తగ్గాలని మీనింగ్. అంటే 2 పాజిటివ్ లేదా 2 నెగిటివ్ అనేది మీనింగ్. అది పెరిగితే ఇది పెరగాలన్నాడంటే నువ్వేమంటావు? నోటి మాట హెచ్డిఎల్ పెరగాలండి, ఎల్డిఎల్ తగ్గాలంటావేంటి? అంటే నువ్వు కారు వేసుకెళ్తే ముందు టైర్లు ముందుకి, వెనక టైర్లు వెనక్కి వెళ్తాయా? అలా కోరుకుంటున్నావు నువ్వు కారుని? వెళ్తే ముందు టైర్లు సెట్టు వెనక టైర్లు సెట్టు ముందుకే వెళ్తాయి, లేదా ముందు టైర్లు సెట్టు వెనక టైర్లు సెట్టు వెనక్కి వెళ్తాయి. అంతేగాని ముందు టైర్లు సెట్టు ముందుకి, వెనక టైర్లు సెట్టు వెనక్కి వెళ్తాయి ఎక్కడన్నా? నువ్వు రేషియో ఇచ్చి పెరగాలి తగ్గాలంటే ఇది ఒక మోసం. ఓకే, రెండో మోసం చెబుతా. అసలు ఇది అర్థమయ్యే ముందు సింపుల్ లాజిక్ చెప్తా. జాగ్రత్త, ఇదో పెద్ద కుంభకోణం, మీరు బయట పెట్టి తీరాల్సిన పెద్ద కుంభకోణం. ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ మ్యాటర్ అంతా ఏంటి మీకు తెలవాలి కదా. సింపుల్గా కొలెస్ట్రాల్ అంటే ఏంటి చెప్తా. మన శరీరంలో ఉండే ప్రతి సెల్ మాట్లాడటానికి, ప్రతి సెల్ బతకటానికి, పుట్టడానికి కారణం కొలెస్ట్రాల్. ఇప్పుడు నేను నీతో ఇంటర్వ్యూలో మాట్లాడిన సేపులో కొన్ని కోట్ల సెల్స్ నాలో చచ్చిపోయినాయి, కొన్ని కోట్ల సెల్స్ పుట్టేసినాయి. ఎవరు పుట్టించారు? దాని బిల్డింగ్ బ్లాక్ ఏంటి? కొలెస్ట్రాల్. ప్రతి హార్మోన్, సెక్సువల్ హార్మోన్ దగ్గర నుంచి ప్రతి హార్మోన్ దగ్గర నుంచి ప్రతి ఆర్గాన్ రన్ అవడానికి బిల్డింగ్ బ్లాక్ ఏంటంటే కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ లేదే మానవ శరీరమే లేదు. నేను ఇప్పుడు చచ్చిపోతాయి కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్, చచ్చిపోతే ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ పుడతాయి. పుడతా ఉన్నాయి కాబట్టి మనం ఇలానే ఉన్నాం, ఇదే జీవంతో ఇదే బుగ్గలతో ఉన్నాం. ఇప్పుడు ముసలాళ్ళకి ఏం జరుగుతుంది? కొత్తగా పుట్టే ఉండవు, చచ్చేవి ఉంటాయి కాబట్టి వాళ్ళ కణాలు చచ్చిపోయి ఒడిలిపోయి చివరి చనిపోతారు. ఇది వార్ధక్యంలో చనిపోయేది జరిగింది. శరీరం అలా లేకపోతే మనం ముసలాళ్ళే చచ్చిపోతాం కాబట్టి ఇప్పుడు కర్మగాలి ఆహారం ద్వారా ఎందే ఫెసిలిటీ ఉందనుకుందాం. కొలెస్ట్రాల్ అనేది ఆహారం ద్వారా ఎందే ఫెసిలిటీ. ఇప్పుడు నా కర్మగాలి నేను వరదలో చిక్కుపోయా. ఇప్పుడు నా సెల్ చచ్చిపోతే కొత్త సెల్ పుట్టలేదు అనుకో, అప్పుడు నేను ముసలాన్ని అయిపోయి చచ్చిపోతాను. అందుకని మన శరీరం ప్రకృతి వేల ఏళ్ల క్రితం ఎలాంటి ఏర్పాటు చేసింది తెలుసా? నా శరీరంలో ఉండే లివరే నా శరీరంలో కావాల్సిన కొలెస్ట్రాల్ రిక్వైర్మెంట్ కోసం కొలెస్ట్రాల్ తయారు చేసి ఏర్పాటు చేసింది. అంటే నా శరీరంలో ప్రతి క్షణం అవసరమైన కొలెస్ట్రాల్ తయారు చేయడానికి బిల్డింగ్ బ్లాక్ అని కొలెస్ట్రాల్ తయారయ్యేది లివర్ మన అవసరాలకు అనుగుణంగా తయారు చేస్తుంది. ఎవరికైనా లివర్ తయారు చేస్తుంది. ఆల్మోస్ట్ 85% నీడ్స్ని మన అదే ఫిల్ చేస్తుంది. డైట్ ఇచ్చింది కాకుండా, డైట్లో 10 ఇచ్చినా మిగతాదంతా అది ఫిల్ చేస్తుంది. నువ్వేమోపోతే మొత్తం అక్కడి నుంచి చేస్తుంది. సో దాని మీనింగ్ ఏంటి? తయారు చేసేది ఎవరు? కొలెస్ట్రాల్ తయారు చేసేది ఎవరు? కొలెస్ట్రాల్ తయారు చేసేది ఎవరు? మన శరీరం లివర్. సపోజ్ ఇది లివర్లో కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఇది ఎవరు వాడతారు? లివర్ కొలెస్ట్రాల్ తయారు చేసిన ఎవరు వాడతారు? టిష్యూ వాడుతుంది. అంటే మన శరీరంలో కణజాలం టిష్యూ వాడుతుంది. ఓకే కదా, లివర్ వాడదు కదా. మన ఒంట్లో బాడీలోని సెల్స్ వాడాలి. సెల్కి వాడాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎవరు తీసుకెళ్తారు? ఒక ట్రాన్స్పోర్టర్ కావాలి. ఆ ట్రాన్స్పోర్టర్ పేరు LDLP, నాట్ LDL, లో డెన్సిటీ లిపోప్రోటీన్. ఓకే, ఇట్స్ నాట్ ఫ్యాట్, ఇట్స్ నాట్ కొలెస్ట్రాల్, ఇట్స్ నాట్ LDLC, ఇట్స్ LDLP. గూగుల్ కొట్టి అబ్రివేషన్ చూడండి, గూగుల్ కొట్టి అబ్రివేషన్ చూడండి, అబ్రివేషన్ ఆఫ్ LDL అని. లో డెన్సిటీ లిపోప్రోటీన్, నాట్ లో డెన్సిటీ లిపిడ్, ఇట్స్ లిపోప్రోటీన్. ఓకే, ఇట్స్ ఎ ట్రాన్స్పోర్టర్.
ఇప్పుడు లివర్ 5,000 ఉదాహరణకు అర్థం కావడం కొంచెం 5,000 తయారు చేస్తున్నాడు మాకండి 5,000 కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది అనుకో ఇది భద్రంగా మోసుకెళ్ళి టిష్యూలో పడేస్తుంది 5,000 అలా పడేసే ట్రాన్స్పోర్టర్ ఇది 2,000 తయారు చేస్తే 2,000 మోసుకెళ్ళి అందులో పడేస్తుంది ఇది 22 తయారు చేస్తే లివరు కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ 22 కొలెస్ట్రాల్ మోసుకెళ్ళి టిష్యూలో పడేసే ట్రాన్స్పోర్టర్. ఇట్స్ ఏ పోస్ట్ మ్యాన్. ఇప్పుడు నువ్వు పోస్ట్ మ్యాన్ మంచి చెడు ఎట్లా అవుద్ది? అయితే కొలెస్ట్రాల్ తయారు చేసిన లివర్ తప్పు అవుతుంది, అయితే తీసుకునే టిష్యూ తప్పు అవుతుంది. జస్ట్ మోసుకెళ్ళి పోస్ట్ మ్యాన్ ఎలా అవుతుంది అంటే నువ్వు దినం కార్డు తీసుకెళ్ళి పోస్ట్ మ్యాన్ దుర్మార్గుడు, వెడ్డింగ్ కార్డు తీసుకెళ్ళి పోస్ట్ మ్యాన్ మహానుభావుడు అంటావు. నువ్వు పోస్ట్ మ్యాన్కి ఏమైనా రూల్స్ ఉంటాయా? ఇట్స్ డ్యూటీ. నువ్వు లివర్ అంతా తయారు చేస్తున్నావు, ఎల్డీఎల్ జస్ట్ తీసుకెళ్ళి ట్రాన్స్పోర్టర్. అర్థమైందా? తీసుకెళ్ళి పడేస్తుంది. దీనికి మంచి చెడు ఎలా వస్తాయి? నీ మీద ఒక రాయి వేసాడు అనుకో, రాయిని అంటావా రాయి ఎందుకు వచ్చావు, ఈ రాయి బ్యాడ్ రాయి అంటావా లేదా వేసినాడు అంటావా? జ్ఞానం ఉంటే నువ్వేమంటావు అంటావు. మరి ఎల్డిఎల్ అనేది లివర్ తయారు చేసే కొలెస్ట్రాల్ మోసుకెళ్ళి ట్రాన్స్పోర్టర్ అయితే నువ్వు అంటే గింటే లివర్ అనాలి కానీ ఎల్డిఎల్ ట్రాన్స్పోర్టర్ అంటే ఏంటి? ఇప్పుడు లివర్లో 100 యూనిట్లు కొలెస్ట్రాల్ మన అర్థం కావడం వచ్చావు 100 యూనిట్లు కొలెస్ట్రాల్ తయారైంది. ఈ ట్రాన్స్పోర్టర్ 100 భద్రంగా మోసుకెళ్ళి టిష్యూలో పడేసింది. ఈ టిష్యూ రోజువారీ అవసరాలకు వాడుకుంటుంది కదా, 60 వాడుకుంది, ఇంకో 40 ఎక్సెస్ ఉంటుంది, 40 మిగిలింది. ఈ 40ని మళ్ళా దాన్ని తీసుకెళ్ళి లివర్లో రీసైకిల్ పడేస్తుంది. అలా పడేసే ట్రాన్స్పోర్టర్ వాడతారు. అలా ట్రాన్స్పోర్టర్ పేరు HDLP, హై డెన్సిటీ లిపోప్రోటీన్, నాట్ ఫ్యాట్. అర్థమైందా? ఎల్డిఎల్ అనే ట్రాన్స్పోర్టర్ రోల్ ఏంటి? లివర్ తయారు చేసిన మొత్తం కొలెస్ట్రాల్ని తీసుకెళ్ళి టిష్యూలో పడేస్తుంది. హెచ్డిఎల్ రోల్ ఏంటి? టిష్యూ వాడుకోగా మిగిలిన దాన్ని డిఫరెంట్ ప్లేస్లో ఉన్నది కలెక్ట్ చేసి చెత్త ఊడ్చి నీట్గా సర్ది తీసుకెళ్తాం. కాబట్టి హెచ్డిఎల్ లివర్ క్లీనింగ్ ఏజెంట్గా భావించి, అంటే వీళ్ళు కొలెస్ట్రాల్ అని ఒక బ్రాండ్ వేశారు కాబట్టి, అంటే ఒక వ్యాపారాన్ని మేకని తీసుకెళ్తాను అందరూ ఏంటి భావిస్తారు, కుక్కని తీసుకెళ్తామని ఎట్లా దుబ్బేస్తారు. ఈ అలోపతి గ్యాంగ్ అంతా, అంటే మందుల కంపెనీల దొంగల ముఠా గ్యాంగ్ అంతా మంచిదైన కొలెస్ట్రాల్ని పట్టుకుని శరీర అవసరం కావస్తుందని దీని బ్యాడ్ అని వాళ్ళే బ్రాండ్ వేసి, అంటే సీను వైట్ల సినిమాలు రియాలిటీ షో వేస్తారే ఆ టైప్లో వాళ్ళే ఒక రియాలిటీ షో వేసి ఇది చెడ్డదాన్ని ఏరి తిరిగి లివర్లో పడేస్తుంది కాబట్టి ఇది మంచిది ఇది చెడ్డదన్నారు. నిజానికి రెండు మంచిగా చెడ్డలేదు ట్రాన్స్పోర్టర్స్. శరీరం ఉద్దేశించిన మన తయారు చేసిన ట్రాన్స్పోర్టర్ అంటే అర్థమైంది. ఇప్పుడు దీనికి సపోజ్ ఇప్పుడు ఇది 200 తీసుకెళ్ళి తయారు చేస్తుంది అనుకో, ఉదాహరణకి ఇది 200 మోసుకెళ్ళి ఇక్కడ పడేస్తుంది. ఇది 200లో 150 వాడింది అనుకో, ఈ 50ని ఈ ట్రాన్స్పోర్టర్ తీసుకెళ్తుంది. అర్థమైందా? కొబ్బరికాయలు కిలో కాయలు వేస్తే పిప్పి పోను 400 వచ్చిందన్నామంటే 600 వాడుకుందనుకో మీనింగ్ అనుకో, పిప్పి తీసేసారు అనుకో, మిగిలిన 400 ఆయిల్ ఉంటుంది కదా. అంటే నీ వేసిన కొబ్బరికాయల క్వాంటిటీ వచ్చిన ఆయిల్ కంటే ఎప్పుడు ఎక్కువే ఉంటుందిగా. అంటే ఇక్కడ ఎల్డిఎల్ అనేది బేసికల్గా ఇన్పుట్ని తీసుకెళ్ళేది కాబట్టి ఇది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది కదా. అంటే ఎల్డిఎల్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ హెచ్డిఎల్. అంటే అంతే కదా. ఎల్డిఎల్ డెఫినేషన్ ఏమో లివర్ తయారు చేసిందని టోటల్ తీసుకెళ్ళేది కొలెస్ట్రాల్ తీసుకెళ్ళేది, అది వాడుకోగా మిగిలిన తీసుకెళ్ళేది ఆల్వేస్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు అంటే ఎల్డిఎల్ కంటే హెచ్డిఎల్ ఎప్పుడు తక్కువే ఉంటుంది. ఇది సైన్స్ అర్థమైంది కదా. 0.5 to 3.0 అంటే 0.5, 1, 2, 3 అని ఇది తీసుకో ఇక్కడికి. ఇవి ఉన్నాయి. ఇప్పుడు నేను ఎల్డిఎల్ బై హెచ్డిఎల్ అంటున్నాను. సో నేను కింద హెచ్డిఎల్ వేసేస్తున్నా డినామినేషను 50, 50, 50. ఇప్పుడు 3 కరెక్ట్ అనుకో, కింద 50 హెచ్డిఎల్ ఉంటే ఎల్డిఎల్ ఎంత ఉండాలి? 150 ఉండాలి. 2 కరెక్ట్ అనుకో, కింద 50 ఉంటే పైన 100 ఉండాలి. 1 కరెక్ట్ అనుకో, 50 ఉంటే ఎంత ఉండాలి? 50 ఉండాలి. 0.5 కరెక్ట్ అనుకో, కింద 50 ఉంటే పైన ఎంత ఉండాలి? 25 ఉండాలి. అంటే మీనింగ్ ఏంటంటే లివర్లో 25 యూనిట్లు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ తయారైతే ఇది తీసుకెళ్ళి 25 ఇందులో పడేస్తే ఇది వాడుకోగా మిగిలిన 50ని తీసుకెళ్ళి ఇందులో పడేస్తుందండి. ఎంత ఒళ్ళు బలిస్తే ఇలాంటి స్టేట్మెంట్ వస్తుంది చెప్పండి. ఎంత ఒళ్ళు బలిస్తే ఇలా అనేది ధైర్యం చేస్తారు వీళ్ళు. చెప్పండి. 0.5 ఉంటుంది ఎక్కడ? అంటే హెచ్డిఎల్ ఎల్డిఎల్ కంటే ఎక్కువ ఉంటుందా? అంటే నీకు 1 కిలో కొబ్బరికాయలు నువ్వు తీసుకెళ్తే నీకు 2 కిలోల ఆయిల్ వచ్చిందంట దాంట్లో నుంచి. ఇది నమ్ముతావా నువ్వు? ఇది అల్లోపతి రిపోర్టు. ఇన్నాళ్ళు 50 ఏళ్ల నుంచి ఈ దుర్మార్గులు, నేను అనేది మెడికల్ కంపెనీలు వ్యక్తులు అంటే వీళ్ళు కాదు క్రియేట్ చేస్తున్నారు, ఈ వ్యవస్థలను క్రియేట్ చేసే నీచుల సంగతి చెబుతున్నా. వాళ్ళ మందులు అమ్మటం కోసం మన మోసం చేయడం కోసం పెట్టిన ఒక నీచమైన వ్యవస్థ ఇది. ఇప్పుడు నీకు అర్థమైందా? యాజ్ యాంకర్గా నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు నా క్వశ్చన్ సమాధానం ఇందాటి నుంచి అడిగావుగా, వాళ్ళకి తెలుసని. ఏం తెలుసు? ఎల్డిఎల్ మంచిదైతే చెడ్డదని ఎందుకు చెప్పావు? నువ్వు కార్డియాలజిస్ట్ ఇంటర్వ్యూ చేస్తావు, అడుగు. నేను అడుగుతున్నా, ఎల్డిఎల్ చెడ్డదని ఎందుకు చెప్పావు నువ్వు? ఎల్డిఎల్ మంచిదని వాడేగా చెబుతున్నాడుగా. అంటే వాళ్ళు నేను అడిగిన దీని క్వశ్చన్ అడిగితే నో నీడెడ్ అండి అని అడుగుతున్నారు. అది నెసరీ కాదండి. నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎక్కడి నుంచి తీసి ఇచ్చాను? నీ ల్యాబ్ రిపోర్ట్ నుంచి ఇచ్చా. నా ల్యాబ్ కాదు ఇది.
నువ్వు ఏ ల్యాబ్ అని చూసుకు డిజైరబుల్ రేషియో ఉంటుంది. ఎల్డిఎల్ హెచ్ఎల్ రేషియో ఇచ్చారంటే ఎల్డిఎల్ పెరిగితే హెచ్ఎల్ పెరుగుతుంది, హెచ్ఎల్ పెరిగితే ఎల్డిఎల్ పెరుగుతుంది. నువ్వెందుకు హెచ్ఎల్ పెరగాలి ఎల్డిఎల్ తగ్గాలంటున్నావు అంటే నువ్వు మోసం చేస్తున్నావు. ఇలా చూపించి 3 అంటున్నావు, నువ్వు మోసగాడివి. ఓకే, నువ్వు మోసగాడి. నీ మోసాన్ని నేను కాలరబుచ్చి నిలదీస్తున్నా. నిలదీయమని ప్రజలు చెబుతాయి. ఎందుకు నిలదీయమంటున్నాను? నువ్వు మిక్సీ కొంటలో మోసపోయావు, డబ్బులు పోతాయి. ఓ సినిమాకి వెళ్తే తలనొప్పి వచ్చింది, డబ్బులు పోతాయి, టైం పోద్ది, జీవితం పోద్ది. ఇక్కడ ఓకే, నీ జీవితం పోతుంది. ఈ నికృష్టపు రేషియోలు చూసి లేదా ఈ నికృష్టపు చూసి అంటే నీ దగ్గర ఇంత తప్పు తడకాలంటే రిపోర్ట్లు పట్టుకుని నువ్వు వైద్యం చేసి నువ్వు స్టాటిన్ డ్రగ్స్ ఇస్తే ఆ స్టాటిన్ డ్రగ్స్ వలన సంసారానికి పనికిరావు. నీ సెక్సువల్ లైఫ్ సంకరాగిపోద్ది. స్టాటిన్ వేసినాడు సెక్స్కి పనికి రాకుండా పోతాడు, సంసారానికి దూరం అవ్వాలి. ర్యాప్డోమయాలసిస్ వచ్చి కండరాల మజిల్ని కురుకు తినేస్తాయి. వేసిన పాపులేషన్ స్టడీస్లో 99% స్టడీస్లో స్టాటిన్ వాళ్ళందరూ డయాబెటీస్కి మారుతున్నారు. ఓకే, పాపులేషన్ స్టడీస్లో అల్లోపతి ఇచ్చే దొంగల ముఠ వాటిల్లో బాగానే వస్తాయి. కుంభకోణం నేను ఇచ్చేది పైన కూర్చునే వాళ్ళని అంటున్నా. మళ్ళా ఇది పెట్టాడో డాక్టర్ అని మీ ముడేసుకో, అక్కడ ముడేసుకోవడం మీ కర్మ, నేను చేయగలిగింది లేదు. మీ చేతిలో ఏమీ లేదు, మీరు ఏమీ మార్చలేరు. మీరు ఏదో మారుస్తాను మా డాక్టర్లు అంటే అనద్దు. మీకు చాలా పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ కార్డియాలజిస్ట్ ఉంటాడు, బ్రహ్మాండం చదివి గోల్డ్ మెడలిస్ట్. ఓ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఎవరు పెట్టింది? ఒక విదేశీ వెంచర్ క్యాపిటల్ సంస్థ పెట్టిన ఒక పెద్ద కార్పొరేట్ 1,00,000 కోట్ల హాస్పిటల్లో జాయిన్ అవుతాడు కార్డియాలజిస్ట్గా. సొంత తెలివితేటలు చూపిస్తాడా? నేను ఇలా తగ్గించేస్తాను, నాకు ఇన్ని భావాలు ఉన్నాయి, నాకు ఇన్ని ఉన్నాయి చేయగలడా? ఆ వెంచర్ క్యాపిటల్ ఓనరు ఏ మందుల కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నాడో సంకనాకుతో ఆ మందులు రాయాల్సిందే. ఏమీ చేయలేడు అతను. నువ్వు ప్రోటోకాల్లో బందీవి. వాళ్ళ హాస్పిటల్ ఎవరి చేతుల్లో ఉన్నాయి? విదేశీ వెంచర్ క్యాపిటల్ సంస్థల చేతుల్లో ఉన్నాయి, విదేశీ క్యాపిటల్ చేతుల్లో ఉన్నాయి, మన దేశస్తుల చేతుల్లో లేవు. మరి ఏం చేస్తారు? టార్గెట్లు పెట్టినప్పుడు దొరికినాక మందులు రాయటం, షుగర్లు వస్తాయి, 190 సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. అసలు కొలెస్ట్రాల్ వలన గుండె జబ్బులు రావని 2015లో 2013లో 2015లో బల్లగుద్దినట్టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏహెచ్ఐ జర్నల్స్లో క్లియర్గా మెన్షన్ చేసింది. కొలెస్ట్రాల్ ఈజ్ నో లాంగర్ కన్సర్న్, యూ కెనాట్ ఇంక్లూడింగ్. అసలు మేము దీన్ని గుండె జబ్బుల రిస్క్ ఫ్యాక్టర్లో కన్సిడరే చేయం. కొలెస్ట్రాల్ డైటరీ కొలెస్ట్రాల్ అని చెప్పింది. డైటరీ కొలెస్ట్రాల్ కెనాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది రిస్క్ ఆఫ్ కార్డియాక్ అని అమెరికన్ అంటే బల్ల గుద్ది కొండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. నువ్వేది కొలెస్ట్రాల్ బ్యాడ్ అంటావేంటి? కొలెస్ట్రాల్ బ్యాడ్ అంటే ఏంటి? నీకు బ్యాడ్ ఫిగర్ కనిపిస్తే బ్యాడ్ కనిపించకుండా నువ్వు నీ ఫిగర్ లో ఉన్నప్పుడు నీకు ఎందుకు మందులు ఇస్తున్నావు? నేను చెప్పాక నీకు తలనొప్పి ఉంటే సారిడైన్ వేసావు, మోషన్స్ ఆగుతాక ఎల్డోప్ వేసావు. మోషన్స్ ఆగకుండా వెళ్ళినప్పుడు సస్తావు. నీ మోషన్స్ అవ్వకుండా వెళ్ళినప్పుడు ఎందుకైనా మంచిది వేసుకుంటే మోషన్ ఆగిపోయి సచ్చూరుకుంటావు. నీ కొలెస్ట్రాల్ లేనప్పుడు నువ్వు ఇచ్చే మందులు ఏం జరుగుతాయి? ఈ దౌర్భాగ్యపు స్టాటస్ మెకానిజం ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా లివర్దని, లివర్లో కొలెస్ట్రాల్ తయారు చేసిన ఆపుతుంది. నువ్వు ఎప్పుడైతే లివర్ తయారు చేసే కొలెస్ట్రాల్ లేకపోతే ఇప్పుడు నీ శరీరంలో చచ్చిపోయిన బిల్డింగ్ బ్లాక్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే, అందుకే వాళ్ళు నీరసపడిపోయి కండరాల కొరకు తినేస్తే ఏమీ లేక మజిల్కి వెళ్ళి మజిల్ డ్యామేజ్ జరుగుతుంది. ఓకే, హార్మోన్స్ ఎందుకు నేను సెక్స్ పని రాకుండా పోతున్నాడని చెబుతున్నాను? సైన్స్ ఎందుకు వాడు సంసారం పని రాకుండా పోతున్నాడు, మగతనం ఎందుకు పోతాయింది? నువ్వు ఆ స్టాటిన్ డ్రగ్స్ ఇవ్వటం వలన నీకు సెక్సువల్ హార్మోన్లని ఈస్ట్రోజన్లు టెస్టోస్టెరాన్ ఆడాలైతే మగాళ్ళు ఎవరైతే ఆ హార్మోన్స్ నీకు చచ్చిపోవటం వలన నువ్వు చచ్చిపోతాయి. కొలెస్ట్రాల్ లేదుగా, అవి పుట్టించడానికి ఏం కావాలి నీకు? కొలెస్ట్రాల్. నువ్వు సిమెంట్ లేకుండా బిల్డింగ్ కడతావా? సిమెంట్ అవసరం కదా. సిమెంట్ లేకుండా చేస్తే నువ్వు బిల్డింగ్ ఎలా కడతావు? కొలెస్ట్రాల్ లేకుండా చేస్తే నీ సెక్సువల్ హార్మోన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అసలు నీ డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది? నీ హార్మోన్లు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు నీ సెల్ నిర్మాణాలు ఏమవుతాయి? అందుకని కండర పిక్కు తిని వస్తున్నావు. నువ్వు ఇన్సులిన్ రెసిస్టెంట్కి మారిపోయి 100 రోగాలకు ఆలవాలి. ప్రతి రోగానికి పునాది తిరిగి గుండె జబ్బులు రావడానికి కూడా అదే పునాది. ఓకే, అర్థమైందా? కొలెస్ట్రాల్ అంటే కొవ్వు. సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతాను. కొలెస్ట్రాల్ అంటే కొవ్వు కాదు. కొవ్వు ఎలా ఉంటుంది? వెన్నపూస కంటే పల్చగా బ్లఫ్ కలర్లో ఒప్పుకుంటావా? రక్తం వేడిగా ఉంటుంది, చల్లగా ఉంటుందా? వేడిగుండే రక్తనాళాలు వేడిగా ప్రవహించే రక్తం ఉంటుంది. వేడిగుండే రక్తంలో వెన్నపూస పెడితే గడ్డగట్టి రాయలాగా మారి అది పగిలి రక్తనాళాలు కట్ చేస్తుందా? మరి కొలెస్ట్రాల్ మన గుండె జబ్బులు వస్తాయంటే ఆవిడ చేతి చెవులో పూలెట్టు కట్టేట్టున్నావు. మరి ఈ వెన్నపూస గడ్డగట్టి రాయలాగా ఎలా మారుతుంది? దీనికి చెప్పు నాకు. నువ్వు కొలెస్ట్రాల్ అంటున్నావు కాబట్టి కొలెస్ట్రాల్ అంటే కొవ్వు ఒప్పుకుంటావా? ఇప్పుడు ఇసుకతో బిల్డింగ్ ఎంత బిల్డింగ్ కట్టారు, పెద్దది 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాను, 50 మంది 10 ఏళ్ళ నుంచి అద్దుకుంటున్నారంటే నమ్ముతావు? నమ్ముతావా? నేను ఇసుకతోనే కట్టానని చెబుతా. ఇసుకతో నువ్వు పిచ్చి కూడా కట్టగలవు, బిల్డింగ్ కట్టేస్తావా? 10 అంతస్తుల బిల్డింగ్ కట్టి కాపరాలు కూడా పెట్టేస్తావా? మరి కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బు రావటం ఏంటి? ఇసుకని నిర్మాణ రంగంలో వాడి ఉండొచ్చు, కానీ ఇసుకతో బిల్డింగ్ కట్టలేవు. ఒక ప్లేక్ ఫామ్ అవడానికి పాతికుంటే ఆ పాతికలో ఒక చిన్న ఐటమ్ ఇది కూడా కావచ్చు.
కానీ నువ్వు దాంతోనే కట్టావు, దాని ఒక్కదాన్ని బూత్ చూపిస్తావేంటి? ఓకే. దాన్ని కంట్రోల్ చేయడానికి మందులు ఇస్తావేంటి నువ్వు? మరి ఏర్పడే బ్లాక్స్ ఏంటంటారు వాటిలో? అది వేరే. నేను అడుగుతున్నా కదా, నువ్వు ఏర్పడే బ్లాక్ సెంటర్ అడిగావు కదా, ఇప్పుడు నువ్వు క్వశ్చన్లో నువ్వు ఆన్సర్ చెప్పాలి. నువ్వేం ఎస్కేప్ అవ్వలేవు. సపోజ్ నేను నీకు ఒక కేసే చెప్పాను ఇందాక, ఆ కేసు కావాలి నీకు ఇస్తాను, చూపిస్తాను, కావాలంటే ఓపెన్గా చూపించి చెప్తాను. ఒకళ్ళు చెప్పాను కదా కొలెస్ట్రాల్ లేదు 50 ఉన్నప్పుడే వచ్చింది, 4 స్టంట్లు వేశారు. 2.5 నువ్వు చెప్పిన పలసపడే మందులు, క్లోపిడ్రగాళ్ళు అన్నీ వేసావుగా, అన్నీ వాడేవుగా. మరి మళ్ళీ నువ్వేసిన స్టంట్ ఎందుకు ఊడిపోయింది? మరి బయట తింటే అది ఎప్పటి నుంచో ఉందనుకున్నావు. నువ్వేసిన ఇన్స్టంట్ రీస్టెనోసిస్ అనే మాట తెలియదు ఎవడం లేదా కార్డియాలజిస్టులు. ఇన్స్టంట్ రీస్టెనోసిస్ వచ్చిందంటే అది మన చవట వైద్యమేగా. నీ ట్యాబ్లెట్లో ఉన్న ఏం పీకిని సంవత్సరంలో బయట ప్లేక్ ఏర్పడటానికి 12 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు పడతాయంటే నీకు సంవత్సరంలో తేగలిగే పోటు అంటే నీ ట్యాబ్లెట్ల మూలంగా వస్తున్నాయి. శరీరం వేసుకున్న బైపాస్ వేయకుండా నీకు ట్యాబ్లెట్ వేయటం మూలంగా వస్తాయి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ కాకుండా ఉండే రిస్క్ ఏంటి? ట్రైగ్లిజరైడ్స్. ఇదే కదా అందరూ హాని అని చెప్పేది. ట్రైగ్లిజరైడ్స్ 600-500 బేబత్సం అంటారు కదా. ఇప్పుడు నేను మీకు బొచ్చుడు చూపించగలను, సరే మీకు వేస్తానంటే మీకు ఇస్తాను. 2450 ఉండేది ఒక నెల రోజుల్లో 149 వచ్చింది అనుకో, మంచిదేగా. 1474 ఉండేది 150కి వచ్చింది అనుకో 10 రోజుల్లో, గొప్పదేగా. 1000 ఇస్తాను, 10,000 ఇస్తాను, ఏం చేస్తాను? అంటే నా దాంట్లో ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతున్నాయిగా, నా డైట్ మంచి జరుగుతుందిగా, నా డైట్ షుగర్ తగ్గుతుందిగా, నా డైట్తో బీపీ తగ్గుతుందిగా. హెచ్డిఎల్ వీళ్ళు ఏం చెప్తారంటే మనం పెట్టే చెవులో పువ్వు, కార్డియాలజిస్టులు పెట్టే చెవులో పువ్వు సచిన్ టెండూల్కర్కో అట్లా మంచి అథ్లెట్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళకి, మంచి అథ్లెట్లకి వాళ్ళకి పెరుగుద్ది తప్ప మా వాళ్ళకి 50-60 నుంచి పెరగదంటారు. నా డైట్ చేస్తే ముసలమ్మకు కూడా 100 దాటుతుంది. కొన్ని నెలలు చేస్తే 100 దాటిని కొన్ని వేలు ఇస్తా, ఏం చేస్తావు? 125, 150, 200 ఇస్తా, ఏం చేస్తావు? హెచ్డిఎల్ 90 ఏళ్ళు ఎక్సర్సైజ్ కూడా చేయలేరుగా. మరి అలా మంచి కొలెస్ట్రాల్ అంతటా వచ్చింది. ఓకే, ఈ బుర్ర కూడా ఆలోచించాల్సింది ఏంటంటే విడిగా చూపించి వెదరేటింగ్ కాదు. ఎల్డిఎల్ పెరిగిందంటే ఆ రేషియోలో హెచ్డిఎల్ పెరిగిందా లేదా? ఇప్పుడు నువ్వు 10 యూనిట్లతో వ్యాపారం చేస్తే రూపాయి లాభం వస్తుంది, 100 రూపాయలతో చేస్తే 10 రూపాయలు వస్తుంది లాభం. నీ వాల్యూమ్ అక్కడ పెరిగితే ఇటు కూడా పెరుగుతుందిగా. అట్లానే నీ లివర్ తయారు చేసే కొలెస్ట్రాల్ 100 ఉందనుకో 40-50 ఉంటుంది. నీ కొలెస్ట్రాల్ 200-300 ఉందనుకో సహజంగా అక్కడ హెచ్డిఎల్ కూడా పెరుగుతుందిగా. నువ్వు రేషియోలో చూసుకుంటే బాగానే ఉంటుందిగా. నీ ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు దాని దగ్గర సంపాదన ఉంటుంది, తక్కువ పెట్టుబడి ఉన్నప్పుడు తక్కువ సంపాదన ఉంటుంది. కానీ రేషియో చూస్తే ఒకటేగా. నువ్వు అది చూసుకోకుండా ఎల్లేళ్ళు పెరిగింది బ్యాడ్ అంటావు ఏంటి? గేదల మలేసేవాళ్ళు అంటారు వీళ్ళని. ఓకే, 2 కార్డియాలజిస్టులు ఏం చెబుతారు? జాగ్రత్తగా కుంభకోణం చెబుతారు. అసలు కుంభకోణం ఎక్కడ చెబుతారంటే ట్రైగ్లిజరైడ్స్ మూలాన గుండె జబ్బులు ఇండైరెక్ట్. నువ్వు ఏదైనా అడిగావు కదా, నిజాన్ని ప్లేక్స్ ఏర్పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది అని సూత్రీకరించ ఎవరు లేదు. కొన్ని పాపులర్ సిద్ధాంతాలు ఏంటంటే మన ఎందుకు ప్లేక్ ఏర్పడుతుంది? ప్లేక్ అనేది లోపల రక్తనాళం కాదు, లోపల ప్లేయర్లో ఏర్పడుతుంది. అంటే మన శరీరంలో కాల్షియం ఉంటుంది కదా, ఈ కాల్షియానికి ఒక దరిద్ర స్వభావం ఉంటుంది. సున్నం కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మామూలుగా మన రక్తనాళాలు పల్చగా స్మూత్గా ఉంటాయి కదా గదిగోళ్ళని. ఎప్పుడైతే మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ వచ్చిందో, ఇన్ఫ్లమేషన్ అంటే శరీరాన్ని కణజాలాన్ని నాశనం చేసే ఒక వ్యవస్థ. అది తాత్కాలికంగా ఉండొచ్చు, పర్మనెంట్గా ఉండొచ్చు. అది ఫ్రీ రాడికల్స్. ఈ దౌర్భాగ్య మందులు మన గవర్నమెంట్ వచ్చేసిన ఆంబోతులు రీఫండ్ అంటే మూలన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. అంటే మన శరీరంలోని సెల్స్ చనిపోయి వాటి మీద అదుపు ఉండని పరిస్థితి ఉంటుంది. అప్పుడే ఈ శరీరంలో ఫ్రీగా తిరుగుతా డ్యామేజ్ చేస్తాయి. ఫ్రీ రాడికల్ అంటే తీవ్రవాది. ఫ్రీ అంటే స్వేచ్ఛలో తీవ్రవాది అయితే ఏం చేస్తాడు? హాని చేస్తాడు. అలా చేసినప్పుడు ఈ రక్తనాళాల్లో ఏర్పడిన స్కేర్స్లో ఒక రక్తనాళం దగ్గర చిన్న గాయంలాగా అవుతుంది. ఆ గాయంలో ఏమవుతుందంటే రక్తంలో ప్రవహించే కాల్షియం కానీ అక్కడ వెళ్ళేది. కాల్షియం అనేది దాని స్వభావం ఏంటంటే నీకు బకెట్లో సున్నం ఇచ్చా, ఇలా కలుపు, పక్కన ఇనుమో లేకపోతే ఇంకా వేరే ఇచ్చా, అవి కలుపు. 2 రోజుల తర్వాత చూడు మిగిలిన మెటల్స్ అన్నీ ఎలా ఉంటాయంటే నువ్వు ఇలా కలిపితే ఐరన్ మినరల్స్ కానీ అవన్నీ నువ్వు ఇలా కలిపినప్పుడు తేరుకుని నీళ్ళే దానికి సెపరేట్గా ఉంటే నువ్వు తీస్తే మళ్ళీ సెపరేట్గా వచ్చేస్తాయి, ఐరన్ కానీ ఇంకోటి కానీ. కానీ సున్నం ఏమవుతుంది? ఒకదానొకటి కలుపుకుని ఒక గడ్డగడ్డ ఒకే రాయలాగా మరి కింద గడ్డగట్టేస్తుంది. అంటే సున్నానికి ఒకదానొకటి ఆకర్షించుకుని ఒకే చోటు చేస్తే ఒక బద్దకిష్ట స్వభావం ఉంటుంది. దాని స్వభావం నీ రక్తంలో కాల్షియం వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే స్కేర్ ఏర్పడిందో ముందు ఒక బద్ధకం కాల్షియం స్కోర్ వెళ్ళి అక్కడ కూర్చుంటుంది కాల్షియం వెళ్ళి. దాన్ని వెళ్ళి ఇంకొక బద్ధకం వచ్చింది కదా, దాని స్వభావం ఏంటి? ఇంకో కాల్షియం లాగుతుంది, అట్రాక్ట్ చేస్తుంది. దీని ఇలా ఇంకోటి లాగుతుంది, ఇంకో కాల్షియం లాగా ఇక్కడ కూర్చుంటుంది. ఈ 2 కలిపి ఒకటి అవుతాయి, 3వ దాన్ని లాగుతాయి. ఇలా ఈ కాల్షియము మిగతా వాటిలో వెళ్ళేదాన్ని లాగి పెద్ద అవటానికి 12 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది ఒక ప్లేగ్గా మారటానికి. అర్థమైందా? ఇది ఒక ప్లేగ్గా మారుతుంది. ప్లేగ్గా మారినప్పుడు ఇది రక్తనాళం అనుకో, ఈ రక్తనాళంలోనే ఇది పెరుగుతూ ఉంటుంది. మొదట చిన్నగా ఉన్నప్పుడు రక్తం వెళ్తూనే ఉంటుంది,
పోను ఏమవుతుంది 10 ఏళ్ళు పోయిన తర్వాత ఇది పెద్దదవుతున్న కొద్దీ రక్తం యొక్క ఫోర్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇంత పైపు నేను వేలు మూసి ఇంత చేసావో అక్కడ ఫోర్స్ పెరుగుతుంది. ఒత్తిడి ఎప్పుడు పడుతుందో ఒకరోజు సడన్గా అది పగులుతుంది. ఓకే, అంటే దీనికి చాలా మెటీరియల్ కలుస్తాయి. ప్లేక్ అది ఒకటే అంటలా, కాల్షియం ఒకటే కాదు. ఈ కాల్షియం చాలా యాడ్ అవుతుంది. అనుభవం చెప్తాను. చాలా కలిస్తే అది అవుతుంది. ఎప్పుడైతే ప్లేక్ ఇలా అవుతుందో అప్పుడు నువ్వు పార్టీకి వెళ్తావు, రాత్రి 2 దాకా పార్టీలో ఉంటావు, నీ పక్కన కూర్చొని ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, పొద్దున్న చూస్తే టీవీలో న్యూస్ చూస్తావు హార్ట్ అటాక్ వచ్చిపోయాడని. ఇదేంటి రాత్రి అంతా 1 గంట దాకా బ్రహ్మాండంగా ఉన్నాడంటే ఆడు 1 గంట దాకా బాగున్నాడు, ఆడికి రాత్రి కారులో ఇంటికి వెళ్తా ఉండగా ఆ రాయి పగిలింది. ఆ టైం తెలియదు ఇది ఎప్పుడు పగులుతుంది. ఒక ఒత్తిడి రాయి ఎప్పుడు పగులుతుంది ఎవడు చెబుతాడు, పగిలింది. సున్నప్రాయ పగిలినప్పుడు స్వభావం ఎలా ఉంటుందంటే ఇలా పరిగి ఇరిగినప్పుడు, అంటే ఆ ప్లేక్ స్వభావం ఇరిగినప్పుడు గోడుగా ఉంటుంది. అది బ్లేడ్ లాగా లేయర్లుగా వస్తుంది కదా, ఇది కట్ చేస్తుంది రక్తనాళాన్ని. ఎప్పుడైతే రక్తనాళాలు కట్ చేసిందో అప్పుడు ఏం జరుగుతుందంటే రక్తంలో థ్రోంబస్, ఈ ప్లేట్లెట్లు అక్కడ ఉండేవి, ఆ రక్తనాళాలు ఆ రాళ్ళలాగా మారి పగిలి ఉంటాయి. రక్తం కట్ అవగానే వెంటనే ఇమ్యూనిటీ అటాక్ రంగంలో దిగుతుంది. మన శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థ అయిన ఇమ్యూనిటీ రంగంలో దిగుతుంది. అక్కడ తెల్ల రక్తనాళం డబ్బు కొడుతుంది. ఇప్పుడు నీ ఏళ్ళు దిగింది అనుకో, వాపొస్తుంది కదా. ఇక్కడ దెబ్బ తగిలింది కాలుకి, వాపొస్తుంది కదా. అంటే ఇట్స్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం బై అవర్ ఇమ్యూనిటీ సిస్టమ్. ఆ వాపు వచ్చి ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా కాపాడేస్తుంది. అలా నీకు ఇక్కడ వాపు అక్కడికి వెళ్తుంది. గుండెకి తీసుకెళ్లే ప్రధాన రక్తనాళాల్లో వాపు వచ్చి ఆల్రెడీ కొంత పక్క రక్తం వెళ్తుంది కాబట్టి అక్కడ ఏదో పైపు అంతని సరిపోయింది. ఎప్పుడైతే రాళ్ళు పగిలినాయో వాపు వచ్చినప్పుడు అది ఎక్కడైతే మూసుకుపోయిందో దానితోటి ఇంకా మిగిలినవి కూడా ఈ ప్లేట్లెట్ గట్టం అన్నీ చాలా జరుగుతాయి అక్కడంతా. ఈ జరిగే ప్రాసెస్ జరిగేటప్పుడు ఆ రక్తనాళం ఆగిపోయి గుండెకి, అది ప్రధాన ఆర్గాన్ అయితే రక్తం అంతా చనిపోతుంది. ఓకే, మెయిన్ వాళ్ళు అయితే గౌతమ్ రెడ్డి కానీ జరిగింది అది, ఇంకోటి కానీ జరిగేది అది. అది మెయిన్ వాళ్ళు జరిగితే, చిన్న వాళ్ళు జరిగితే చిన్నగా డ్యామేజ్ అవుతుంది, ఈలోపు హాస్పిటల్ స్ట్రోక్ అవుతుంది, వెళ్తాడు సంథింగ్ జరుగుతాయి ఇవన్నీ. సో ఆ ప్రోటోకాల్ అంటే దీనికి చాలా కలుస్తాయి, చాలా ఫ్యాక్టర్లు కలిసి ఇన్ఫ్లమేషన్స్ మెయిన్ యాడ్ అవడం. ఇక్కడ కొలెస్ట్రాల్ పాత్ర ఏంటి? కొలెస్ట్రాల్ పాత్ర లేదు, ట్రైగ్లిజరైడ్స్ పాత్ర ఉంది. ఓకే, కొలెస్ట్రాల్ పాత్ర కాదు. ఎల్డిఎల్ కూడా కొంత రోల్ ఉంటుంది. నేననే ఇందాక బ్యాడ్ అనే స్మాల్ ఎల్డిఎల్, బిగ్ లార్జ్ ఫ్లఫీ బయాంట్ ఎల్డిఎల్ అని అంటారు. ఇది ఫ్యాట్ డైట్లు చేస్తే, విఆర్కే డైట్లు లాంటి డైట్లు చేస్తే వచ్చేది ఫస్ట్ 2 కేటగిరీలు. పెద్ద పెద్ద ఎల్డిఎల్ వస్తాయి, అవి దేనికి ఉండవు, తేలిగ్గా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. ఈ తయారైనప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లేక్ నిర్మాణాలకు అవి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అవ్వాలని రూల్ ఏం లేదు, ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి అటు బ్యాడ్ అంటున్నాం. అంతేగాని బ్యాడ్ కాదు, బ్యాడ్గా మారే అవకాశం ఉంది. ఈ 2వ కేటగిరీ అసలు బ్యాడ్గా మారవు, అర్థమైందా? సో ఈ ఎల్డిఎల్ ఉంటుంది, స్మాల్ డిపాజిట్ అక్కడ కూడా డిపాజిట్ అవుతుంది. ఇలాంటివన్నీ కలిస్తేనే ఆ ప్లేక్. ఓకే, కొలెస్ట్రాల్ పాత్ర ఏంటంటే కొలెస్ట్రాల్ కాదు, కొలెస్ట్రాల్ అంటే ఈ ఎల్డిఎల్ పాత్ర అక్కడ వస్తుంది, బ్యాడ్ ఎల్డిఎల్తో, గుడ్ ఎల్డిఎల్తో కాదు. అలానే ట్రైగ్లిజరైడ్స్, వాళ్ళు చెప్పేది ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ హార్మ్ఫుల్, నిజమే. ఇప్పుడు నీకు ప్లేక్ ఉందనుకో, ఉదాహరణకి నీ ఒంట్లో కాల్షియం ప్లేక్ బిగినైంది అనుకో, చిన్నది కాల్షియం బిగినాయి. ఆ ప్లేక్ పెరగటానికి 14, 12 నుంచి 20 ఏళ్ళు పడుతుంది అనుకో, సుమారు 15 ఏళ్ళు పడుతుంది అనుకో. కానీ ఎప్పుడైతే నీ రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ హై ఉన్నాయనుకో, 700, 500 ఉన్నాయనుకో, ఆ 15 ఏళ్ళు పట్టేది 9 ఏళ్ళకు 10 ఏళ్ళకు వచ్చేస్తుంది. ఓకే, అంటే ప్లేక్ నిర్మాణం స్పీడప్ అవుతుంది. సపోజ్ నీ ప్లేక్ ఉంది, ట్రైగ్లిజరైడ్స్ లేవు, 15 ఏళ్ళలో నీకు వచ్చేస్తుంది, పెరిగిపోద్ది. సపోజ్ నీ ట్రైగ్లిజరైడ్స్ 4000, 5000, 10,000 ఉన్నాయి, కానీ ఇక్కడ కాల్షియం ప్లేక్ లేదు, నీకేం అవ్వదు. అంటే కొలెస్ట్రాల్ అంటే ట్రైగ్లిజరైడ్స్ ఆన్ ఇట్స్ ఓన్ కెన్ నెవర్ బికమ్ ప్లేక్. ఓకే, ఎందుకంటే కొవ్వు కాబట్టి. ఇసుకతో నిందా చెప్పే కదా, కొవ్వు కరిగిపోతుంది. కానీ ట్రైగ్లిజరైడ్స్ ఆన్ ఇట్స్ ఓన్ కెన్ నెవర్ బికమ్ ప్లేక్. ప్రపంచంలో ఏ వ్యక్తి ట్రైగ్లిజరైడ్స్ కారణంగా ప్లేక్ ఏర్పడదు, ఎందుకంటే కొవ్వుతో ఏర్పరచలేవు నువ్వు ఎలోన్. అది వేరే దానికి ఉపయోగపడుతుంది, మల్టిపుల్. అర్థమైంది కదా? అంటే నీ శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండి ప్లేక్ అనే ఏర్పడి, లేకపోతే నీ ట్రైగ్లిజరైడ్స్ ఎంతో నీకు రిస్క్ కాదు. ఓకే, అదే నీకు ప్లేక్ ఉంటే స్పీడప్ అవుతుంది. అదే నీకు లేకపోయినా కూడా ట్రైగ్లిజరైడ్స్ నీకు ఇవాళకైతే రేపైనా నీకు రిస్క్ ఉంటుంది. ఇది సంవత్సరాల తరబడి పడుతుంది నేను చెప్పిన ప్రాసెస్. ఓకే, ఇప్పుడు అర్థమైందా? అందుకని ఏమన్నారు వీళ్ళు, ట్రైగ్లిజరైడ్స్ ఆర్ ఇండైరెక్ట్లీ హార్మ్ఫుల్ టు హార్ట్. కార్డియాలజీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, నేను చెప్పేది అంతా నా 30-40 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం స్టేట్మెంట్ కరెక్టే కదా. ట్రైగ్లిజరైడ్స్ ఇండైరెక్ట్లీ హార్మ్ఫుల్ టు హార్ట్ అని స్టేట్మెంట్. దాని తర్వాత ఏమైంది, ట్రైగ్లిజరైడ్స్ అంటే కొంతమందికి అర్థం కాదు. ట్రైగ్లిజరైడ్స్ అనే పదం పలకడం కూడా కష్టం, లేమనికి అర్థం కాదు కాబట్టి దానికి ఇంకో పేరు ఉంది, దాని పేరు ఫ్యాట్. ఫ్యాట్ ఈజ్ ఇండైరెక్ట్లీ హార్మ్ఫుల్ టు హార్ట్. స్టేట్మెంట్ రివైజ్ కరెక్టేనా? ఇది కూడా ఓకేగా. ట్రైగ్లిజరైడ్స్ ఇండైరెక్ట్లీ హార్మ్ఫుల్ టు హార్ట్ అన్న, ఫ్యాట్ ఈజ్ ఇండైరెక్ట్లీ హార్మ్ఫుల్ టు హార్ట్. అంటే ట్రైగ్లిజరైడ్స్ ఇంకో పేరు, అర్థమైందా? ట్రైగ్లిజరైడ్స్ ఇంకో పేరు ఫ్యాట్ అని ఉంది, తినే ఫ్యాట్ కాదు అది. ట్రైగ్లిజరైడ్స్ అనే ఈ ఫ్యాట్, దానికి ఇంకో పేరు కూడా ఫ్యాటే, దురదృష్టవశాత్తు. సో స్టేట్మెంట్ రివైజ్ స్టేట్మెంట్ ఏమొచ్చింది, ఫ్యాట్ ఈజ్ ఇండైరెక్ట్లీ హార్మ్ఫుల్ టు హార్ట్. తర్వాత ఏమైంది, ఇండైరెక్ట్ అయినా డైరెక్ట్ అయినా హామే కదా, మళ్ళీ స్టేట్మెంట్ రివైజ్ అయింది, ఫ్యాట్ ఈజ్ హార్మ్ఫుల్ టు హార్ట్. ఫ్యాట్ ఈజ్ హార్మ్ఫుల్ టు హార్ట్.
సో స్టేట్మెంట్ రెడీ. ఇప్పుడు నువ్వు కార్డియాలజిస్ట్, నువ్వు కూర్చున్నావు. చూడవా సుబ్బారావు వచ్చాడు, సుబ్బారావు ఎదురు కూర్చున్నాడు. సుబ్బారావు నెయ్యి వేసుకుంటున్నావా? వేసుకుంటున్నానండి. నెయ్యి ఏంటయ్యా? ఫ్యాట్. చూడు అమెరికా వాళ్ళు ఏం చెప్పారు కార్డియాలజిస్ట్, సస్తావు సుబ్బారావు, నెయ్యి మానేసేయి. వాడు చెప్పింది ఏం ఫ్యాట్ అమెరికా వాడు? నువ్వు ఒళ్ళు బలిసి గ్లూకోజ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే ఎక్కువైన కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ పక్కన ఇన్సులిన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇన్సులిన్ మదర్ ఆఫ్ ఫ్యాట్ కాబట్టి ఆ ఇన్సులిన్ ఈ మన లివర్ను ఆదేశించి పక్కనుండే హై గ్లూకోజ్ రక్తంలో సెల్ దాటగా మిగిలిన గ్లూకోజ్ని ఫ్యాట్ కింద మార్చి ఎడిపోస్ టిష్యూలో దాయమని చెప్తుంది ట్రైగ్లిసరైడ్స్ రూపంలో. అది బ్యాడ్. గ్లూకోజ్ ఎక్సెస్ గ్లూకోజ్ అండ్ ట్రైగ్లిసరైడ్స్ బ్యాడ్ అని చెబితే ఈ దౌర్భాగ్యం నువ్వు తినే ఫ్యాట్ అన్నాడు. 1,00,000 కిలోలు నెయ్యి తగిన ఒక గ్రామ్ ఫ్యాట్ కింద కూడా మారదు. ఇది సైన్స్. ఒక మగాడు పిల్లల్ని ఎలా కనలేడు, ఏ ఫ్యాట్ కెన్ నెవర్ బికమ్ ఫ్యాట్. మగాడు పిల్లల్ని ఎలా కనలేడు, ఫ్యాట్ కింద మారదు. ఫ్యాట్ కింద మారదు ఓన్లీ కార్బోహైడ్రేట్. వీడు చెప్పింది ఏంటి? పోనీ అమెరికా వాడు రివైజ్ స్టేట్మెంటు, నువ్వు ఒళ్ళు బలిసి గ్లూకోజ్ ఎక్కువ తింటే ట్రైగ్లిసరైడ్స్ కింద మారిన ఆ ట్రైగ్లిసరైడ్స్ అయితే ఆ ఫ్యాట్ అయితే వీడు చెప్పేది ఏంటి? నేరుగా ఆహారం తినే ఫ్యాట్, డైటరీ ఫ్యాట్ బ్యాడ్ అని వీడు చెప్పాడు. 40 ఏళ్ల క్రితం ఇంతంత నెయ్యిలు పెట్టి వడ్డించేవాళ్ళు పెళ్ళి, చేతులు మూతులు కారిపోయి ఇంతంత కుండలని అనపోసి తినేవాడు. దౌర్భాగ్యుడు యాన్సిల్కి గడన దౌర్భాగ్యుడు అక్కడి నుంచి తగులుకుని కింద కార్డియాలజిస్టు, మొత్తం కార్డియాలజిస్టులు సమాజాన్ని సర్వనాశనం చేసేది మొత్తం ఈ కార్డియాలజిస్టులే. ఈ కార్డియాలజిస్టులు నెయ్యి చేసుకున్నారు. అట్టన కోడిగుడ్డలో కోడిగుడ్డలో ఏంటి? ఫ్యాట్ అండి. సస్తావు అమెరికా వాడు చెప్పాడు చూడు, ఫ్యాట్ ఈజ్ హార్మ్ఫుల్ టు హార్ట్. ఒరే డైటరీ ఫ్యాట్ కాదురా వాడు చెప్పింది, గ్లూకోజ్ దీని ఎక్సర్సైజ్ ట్రైగ్లిసరైడ్స్ ఫ్యాట్రా. నువ్వేం చెబుతున్నావు? డైటరీ ఫ్యాట్ కింద మారదు కదా. అట్లా జాతిని తుడిచిపెట్టారు. కొలెస్ట్రాల్ని ఒక భూతం చేశారు. సో ఆహారంలో 3 ఉంటాయి, గ్లూకోజ్, ప్రోటీన్, ఫ్యాట్. ఎప్పుడైతే ఆహారంలోంచి నువ్వు ఫ్యాట్ అనే పదార్థం తీసేయమన్నావో అప్పటి వరకు మేజర్ ఐటమ్గా వచ్చిన ఫ్యాట్ తీసేటప్పుడు రీప్లేస్మెంట్ కావాల్సి వచ్చింది. రీప్లేస్మెంట్కి ఏదేమివ్వాలి? మిగిలిన 2. ప్రోటీన్ అట్టాకు ఫ్యాట్తో అసోసియేట్ ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో నాన్ వెజ్ కానీ కోడిగుడ్లు కానీ ప్రోటీన్ ఫ్యాట్ కలిసి ఉంటాయి, అంతేగాని కార్బో ఫ్యాట్ కలిసి ఉండదు. సో ఈ కాంబినేషన్ ఉండటం వల్ల ఏం చేశారు? ఈ కూడా అవాయిడ్ చేసి హై గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్కి వెళ్ళిపోయారు. అప్పుడే జంక్ ఫుడ్లు దిగినాయి, ప్యాకెట్ ఫుడ్లు దిగినాయి. హై గ్లైసెమిక్ టక్క ప్యాకెట్ తినేసి లేసు రకరకాలు దిగినాయి. ఇట్టా తింటే అట్ట గ్లూకోజ్ కింద మారిపోతాయి. అటు కెమికల్స్, ఎడిక్టివ్స్. సో మొత్తం గ్లూకోజ్ నింపేశారు. సో ఇదివరకే నువ్వు గ్లూకోజ్ అంటే హై గ్లూకోజ్ అయ్యేటప్పటికి ఏమవుతుంది? వెంటనే అరిగిపోతుంది. హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది, అరిగిపోక మళ్ళీ వెంటనే తినాల్సి వస్తుంది. మనం తినేది ఎంత 20 సార్లు తినేస్తూ ఉంటాం. మిషన్ ఆడుతూనే ఉంటుంది. సో ఎప్పటికప్పుడు నీ సెల్ తినటం, మళ్ళీ కాసేపటికి వెంటనే అరిగిపోయి రక్తంలో గ్లూకోజ్గా మారిపోవటం. మైలేజ్ ఇవ్వట్ల బండి, బెంచ్ కార్ లాగా తింటాం ఆయిల్ పెట్టించడమే. 4 కిలోమీటర్లు అంటే ఆయిల్ కొట్టించడం అట్ట అయిపోయింది. మారుతి కార్ లాగా లేదు. ఫ్యాట్ ఇస్తే మారుతి కార్ లాగా 30 కిలోమీటర్లు ఓసారి కొట్టించుకుంటాం, లీటర్ చెప్తున్నా. దీనికి 2 కిలోమీటర్లు కొట్టించాల్సి వస్తాయి. ఇలా ఎక్కువసార్లు తినాల్సి వచ్చింది. నెయ్యి ఎప్పుడైతే ఎక్కువ వేసుకున్న సమాజం, ఫ్యాట్ ఎక్కువ తిన్న సమాజంలో దాని మైలేజ్ ఎక్కువ, ఫ్యాట్కి క్యాలరీస్ ఎక్కువ. సో పొద్దున్న తింటే సాయంత్రం దాకా ఆకలేసేది కాదు, తినేవాడు కాదు. ఇప్పుడు గంటకి చెత్త తినాల్సి వచ్చింది. దాని పుట్టిన మరొక చెత్త. కాఫీలో 16 కలిపి కాఫీ వేస్తే దాన్ని కూల్ డ్రింక్ వేస్తే దమ్తో బిర్యానీతో పాటు ఇంకోటి థమ్స్అప్ వేసి ఇలా విషయాలలో కూరుకుపోయి బొజ్జలు పెరిగి ఎప్పుడైతే ఫ్యాట్ మారదు బొజ్జలు పెరిగిపోయినాయి. ఇప్పుడు వీఆర్కే డైట్ దేని ఫేమస్? వెయిట్ లాస్ ఫేమస్. నా డైట్లో 100 కిలోలు తగ్గడానికి కొన్ని మిలియన్ల మంది ఉన్నారు. 100 కిలోల పైన తగ్గినాడు. వీళ్ళందరూ ఇది ప్రూవ్డ్ కదా. 50 కిలోలు తగ్గడం, 100 కిలోలు తగ్గడం ఈజీ కదా. నేనేమి ఇచ్చి తగ్గిస్తున్నాను? ఫ్యాట్ ఇచ్చి తగ్గిస్తున్నాను. రెండోసారి ఇందాక క్వశ్చన్ అడిగావే, మిగతా డైట్లకి రామకృష్ణ డైట్ తేడా అని. ఈ భూమి మీద ఈ ప్రపంచంలో 2 రకాల డైట్లు ఉంటాయి. ఒకటి గ్లూకోజ్ డైట్, 2 కీటోన్ డైట్ కదా. ఎవరైనా తింటారు అవసరం, ఎందుకంటే 2 మెటబాలిజీలు కాబట్టి. 2 మెటబాలిజీ కీటోన్ అయినప్పుడు అందరూ గ్లూకోజ్లోనే ఉంటారు. దానికి ఉన్న అడ్వాంటేజ్ కారణంగా. అంటే గ్లూకోజ్ ఎందుకు తింటారు? 2 ఉంటే ఒక థమ్స్అప్ని ఒక నెయ్యి బాటిల్ పెట్టాను నీ దగ్గర. థమ్స్అప్ బాటిల్ కిలో, నెయ్యి కిలో ఉంది. ఈ రెండిట్లో ఏది రుచిగా ఉంటుంది? థమ్స్అప్. రెండిట్లో ఏది చౌకగా దొరుకుతుంది? థమ్స్అప్. ఈ రెండిట్లో ఏది వెచ్చలవిడిగా దొరుకుతుంది? ఎంతకాలం అంత? థమ్స్అప్. ఈ రెండిట్లో ఏది మంచిది? జనరల్గా అయితే ప్రజెంట్ చూసారు థమ్స్అప్ గుడ్. ఏది మంచిది? నెయ్యి మంచిది. నెయ్యే మంచిది. మంచి ఎవరికి కావాలి? చవకగా ఉంది, వెచ్చలవిడిగా దొరుకుతుంది, రుచిగా ఉంది. ఈ 3 కారణాలతో ప్రపంచం మొత్తం గ్లూకోజ్ తింటాం. ఇది ఫ్యాట్ తినకూడదు కాదు. ఫ్యాట్ అంత రుచి ఉండదు. మంచి చేసేది ఎప్పుడు మనం దూరంగానే ఉంటాం. ఓకే. ఇప్పుడు పొద్దున్నే ముసుగుదాన్ని పడుకున్న హాయిగా ఉంటుందా? పొద్దున్న వాకింగ్కి వెళ్ళడం హాయిగా ఉంటుందా? ముసుగుదాన్ని పడుకున్న హాయిగా ఉంటుంది. అది కొంత డిఫికల్ట్ ఉంటుంది. అందుకని అందరం ముసుగుదాన్ని పడుకుంటాం. కానీ ఏది మంచిది? నడవడం మంచిది, కష్టపడి. అట్లా ఇందులో కూడా గ్లూకోజ్ ఫ్యాట్ తీసుకోలేదు కదా. సో అక్కడ ఫ్యాట్ ఎప్పుడైతే లేదో మొత్తం విధ్వంసం పెరిగింది. ఫ్యాట్ లేకపోతే గ్లూకోజ్ పెరిగింది.
సంవత్సరం గ్లూకోజ్ పెరిగి హై గ్లూకోజ్ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు డయాబెటీస్కి మారిపోయాడు. అప్పటి నుంచి ఇంకా బాణపొట్టలు పెరిగింది, అప్పటి నుంచి షుగర్ పేట్లు పెరిగింది. ఫ్యాట్ తింటే గుండె జబ్బు రాదని నువ్వు అన్ని చెప్పినప్పుడు ఫ్యాట్ వేసుకున్న రోజుల్లో రాష్ట్రం మొత్తం మీద 3-4 ఉండే మెడికల్ హాస్పిటల్ గుండె జబ్బులాడే. సాయంత్రం 5 పెళ్ళని తీసుకుని కార్డియాలజిస్టులు అందరూ ఫస్ట్ సినిమాకి వెళ్ళిపోయేవాడు. అంత ఖాళీగా ఉండేవాడు. ఇప్పుడు ఇవాళ ఎస్కెత్తే రాలదు, సందుకి శాటిలైట్ సెంటర్లు పెట్టేశారు, గుండె జబ్బులు పెరిగిపోయినాయి. మరి నెయ్యి మానేశారుగా, కొలెస్ట్రాల్ పెరిగి భయపెట్టారుగా. మరి ఎందుకురా సమాజం నాశనం అయింది? ఎందుకు బాణపొట్టలు పెరిగిపోయినాయి? ఒకప్పుడు మా జనరేషన్లో నెయ్యి బాగేసుకున్న జనరేషన్లో పెళ్ళి అయ్యడానికి ఎవరికి పొట్ట ఉండేది కదా, అంతా 6 ప్యాక్లే. అమ్మాయిలందరూ హీరోయిన్లాగా ఉండేవాడు, మగపిల్లలందరూ ఎవడి స్థాయిలో వాడు హీరోగా ఉండేవాడు. పొట్ట ఎవడికి లేదు. ఇవాళ చూడండి పెళ్లి చూపులకి వెళ్తే బట్టతల్లో బాణపొట్టలు, అమ్మాయి అంతే అబ్బాయి అంతే, ఇంత పొట్టలాకుండా ఎవడన్నా ఉంటున్నాడా? వాళ్ళకంటే పక్కనుండే అక్షంతలు వేయడానికి వెళ్తే పక్కనుండి ఈ గుడి ఇబ్రాలు వాళ్ళిద్దరే బాగుంటారు కూర్చున్న జంట కంటే. అవునా కాదా? ఎందుకు వచ్చింది ఊపకాయం జనరేషను? నీ దౌర్భాగ్యత ఫ్యాట్ మానేపెట్టి కాదు. వీళ్ళెవ్వరూ నెయ్యి వేసుకోరు. నెయ్యి వేసుకోకపోతే లావు అవుతారు, నెయ్యి వేసుకుంటే లావు తగ్గుతారు. ఇది సైన్స్. బేసిక్ జనరల్ బేసిక్గా ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న వాళ్ళందరూ భావించేది అదే కదా అని భావించారు. కానీ వాస్తవం ఏంటి? నేను తగ్గించి నేను కదా చూపించింది. ఇప్పుడు నేను తగ్గించి చూపించా కదా. ఇప్పుడు నువ్వేం చేయాలి? నా మూలం తగ్గలేదన్నావు. ఇది టైప్ 1 కదా. ఓకే, ఇది టైప్ 2 కదా. ఇప్పుడు దాకా డయాబెటీస్ అంటే, ఆఫ్టర్ డయాబెటీస్ అంటే టైప్ 2. టైప్ 1 అంటే చిన్నపిల్లలు వస్తుంది, అంటే ప్యాంక్రియాస్ చచ్చిపోతుంది. నేను నెలలో దగ్గర బోర్డు చూపిస్తున్నప్పుడు మీరేం చేస్తారు? ఓకే, మీరేం చేస్తారు? నేను ఇప్పుడు రిపోర్ట్ వేస్తాను. సిపెప్టైడ్ లేదా గాడి 65 ఉంటుంది. అంటే సిపెప్టైడ్ నీకు 1.1 ఉండాల్సిన చోట 1.1 4.4 ఉండాల్సిన చోట అది 0.5కో 2కో 1కో పడిపోతుంది, 0.02కో. అంటే ప్యాంక్రియాస్లో బీటాస్ చచ్చిపోయి నీ ఇమ్యూనిటీ అటాక్ చేయడం వలన. ఇది అలోపతిలో ఏం చెబుతారంటే ఒక్కరోజు ఇన్సులిన్ అయిపోయినా చనిపోతారంటారు. ప్రపంచం మొత్తం అదే చెబుతుంది. నాగేశ్వర రెడ్డి గారి దగ్గర నుంచి మోహన్ దగ్గర నుంచి అమెరికన్ మన ఐసీఎంఆర్ గైడ్లైన్స్ దగ్గర నుంచి అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ గైడ్లైన్స్ దాకా ప్రతి వాడు చెబుతాడు. నేను వాళ్ళకు కూడా ఇన్సులిన్ పెంటకులో పారించి తగ్గిన వాళ్ళ షుగర్స్ 300-400 ఉండేవాళ్ళ 4 ఇన్సులిన్ చేసేవాళ్ళ తగ్గినాడు. ఒక్క ఇన్సులిన్ వాడకుండా మొదటి తగ్గినాడు. కొన్ని వేల మంది చూపిస్తే మీరు ఏం చేస్తారు? సిపెప్టైడ్ మీరు ఒక్క పాయింట్ కూడా పెరగదంటారు. నేను 0.02 నుంచి ఒక్క నెలలోనే 2.86కో లేదా 1.87కో పెరిగిన 1 మంత్లో ఇన్సులిన్ వాడకుండా పెంటకప్పులో పారించి నేను తగ్గించిన ప్యాంక్రియాస్ రికార్డ్ చేశానంటే ముందు మీరు రిపోర్ట్ చూసి మూర్చపోవాలిగా. మీరు ఆ రిపోర్ట్ చూడగానే ఫిట్స్ వచ్చి ముందు గెలగలు తనుకోవాలిగా. మీ మొహం మీద నీళ్ళు కొట్టిన లేసి 2 జరగాలి. ఇప్పుడు నువ్వు పెద్ద డాక్టర్వి, నువ్వు నమ్మిన సిద్ధాంతం టైప్ 1 తగ్గదు. ఈ రామకృష్ణ గారు ఏదో టైప్ 2 అని చెబుతున్నాడు, ఇప్పుడు మాయ అనుకుందాం. టైప్ 2 దగ్గర రిపోర్ట్ పెడుతున్నాడు. పెట్టాడంటే నువ్వేం చేయాలి? మూర్చపోయావు. లేచి నాకు ఏమైనా 2 ఉంటాయి. ఎట్ట తగ్గుద్దండి చచ్చిపోయిన ప్యాంక్రియాస్? ఈ రామకృష్ణ గారు మోసగాడు, వీడిచ్చిన రిపోర్ట్ ఫేక్ చేశాడు అని నీ చేతిలో సింపుల్ అయ్యేది. నాకు ల్యాబ్ లేదు, నీ మోహన్ డయాబెటీస్ లేదా నీ విజిఆర్ డయాబెటీస్ నీ దగ్గర ఉన్న రిపోర్ట్లు తీసుకొచ్చారు నా దగ్గరికి. అలా ఫోన్ చేయి, ఏమైనా రామకృష్ణ అన్న నీకు డబ్బులు ఇచ్చామని రిపోర్ట్ ఇచ్చాడు అని అడుగు. ఇచ్చిన వాళ్ళు తీసుకోరు, ఈ విషయం మొత్తం చెబుతారుగా. రిపోర్ట్ ఎలా వచ్చింది అడుగు. నిన్నటి వరకు 0.02 ఉంది, 2.8 ఎట్టా వేసేవరా? అసలు మనకు 0.02 నుంచి 0.03 కూడా మన బతుకంతా తపస్సు చేసిన రాదు కదా, మన అల్లోపతి బతుకంతా చేసిన. నువ్వు ఎలా వీడికి 2.6 వీడికి ఎట్టా వచ్చింది రే వేకమ్మోడికి అని అడుగు. ఆమె కేసు పెట్టు. నేను ప్రజల ప్రాణంలో చలగట ఆడుతున్నా కదా. నువ్వు ఐసీఎంఆర్ భారతదేశానికి గైడ్లైన్స్ ఇచ్చి ఐసీఎంఆర్ ఏం చెబుతుంది? మన మోహన్ డయాబెటీస్ మోహన్ అంటే ఇచ్చారంట. నీ సిగ్గు లేకుండా చెబుతున్నారు వీళ్ళంతా. మరి నేను ఎలా పారేస్తాను? నన్ను జైల్లో పెట్టు. నీకు చేతనైతే దమ్ముంటే సిగ్గుంటే నన్ను జైల్లో పెట్టు, నన్ను తప్పు రూపించి. నా రిపోర్ట్ ఫేక్ అని రుజువు చేయి. 2 మార్గాలు. నా బారి నుంచి ప్రజలు కాపాడు. ఎందుకు సొత్త ఊరుకుంటున్నావు నువ్వు అనేదానికి వ్యతిరేకం నేను పారాయమంటున్నా. అంటే నేను క్వాలిఫికేషన్ లేకుండా ప్రజల ప్రాణంతో చలగాట ఆడుతున్నాక నన్ను ఎందుకురా వదులుతున్నావు? ఎందుకురా నన్ను వదులుతున్నావు? నాలాంటి అజ్ఞాన్ని ప్రజల ప్రాణాన్ని ఎందుకురా నువ్వు వదులుతున్నావు? సిగ్గులేదా నీకు? అంటే ప్రజలు చచ్చిపోవాలని కోరుకుంటున్నావురా నువ్వు? వేసే నన్ను ఇన్సులిన్ పారేమని నేను ఓపెన్గా చెబుతాను. నీ ఛానల్ కూడా రికార్డ్ చేసుకో. పెంటకపులో పారేస్తా ఇన్సులిన్. ఓకే, నాకు ఎలా తగ్గుతాను సిపెప్టైడ్? ఓ పెద్ద మనిషి అంటాడు సిపెప్టైడ్ తగ్గడం కాదు, గ్యాడ్ 65 తగ్గాలంటాడు. 10 లోపు ఉండాలి. 2000+ ఉన్న పిల్లడికి 1కి తీసుకొచ్చా. మీ పక్కన కావాలి రిపోర్ట్లు ఇస్తే వేసుకోండి. వేయాలనిపిస్తే ఏంటి ఇస్తాను రిపోర్ట్లు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కూడా సందర్భం ఉంటుంది, ఏంటి లేదో లేదు మీ ఇష్టం. నన్ను అడిగితే ఇస్తా. ఓకే, ఎలా వచ్చింది? అలా వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్నప్పుడు మీరు ఆర్చిపోయి ఇది ఏంటని జరిగి తీసుకోవాలిగా. లేదు మీరు సంజాష్ ఇవ్వాలిగా. ఎందుకు రామకృష్ణకి తగ్గింది? అతనేమో సీక్రెట్ మందులు ఇవ్వట్లేదు, నేనేం మందు ఇవ్వట్లా. నేను ఆహార విధానం చెబుతున్నాను. నా ఆహార విధానం తగ్గితే నీకు అభ్యంతరం ఏంటి? నీకేంటి అభ్యంతరం? పెరుగులో మెంతులేసి తగ్గిస్తే నీకేంటి అభ్యంతరం చెప్పు. నేను దొరికే కుర్కుమని ఇచ్చుకుంటా. అక్కడ మెడిసిన్, అక్కడ ప్రొడక్టివిటీ తగ్గిపోద్ది అది కదా. అది మాట్లాడు. సైన్స్ ఎందుకు మాట్లాడుతున్నావు? సైన్స్ ముసుగులు ఎందుకు తప్పుకుంటున్నావు? నువ్వు సైన్సా నేను సైన్సా?
ఇప్పుడు ఈ ప్రపంచంలో డయాబెటీస్ తగ్గినట్టు ఒక్కడు కూడా లేడు. నేను తగ్గిన రిపోర్ట్ ఇప్పుడు నీకు చూపిస్తా, ఇప్పుడు చూపిస్తే అక్కడ చూపిస్తా, ప్రపంచం అందరూ తెలుసు. మరి ఉన్నప్పుడు నేను సైన్సా వాళ్ళ సైన్సా? తగ్గించేది 200 మందికి నువ్వు సర్జరీ చేసావు, పద్ధతి ప్రకారం చేసావు. నేను 200 మందికి మంది ఇచ్చాను, నువ్వు వేసిన 200 మంది చచ్చారు. నేను ఇచ్చిన నా డైట్తో పెట్టి 200 మంది బతికారు అనుకో. ఈడేవాడు గెదల మలేసేవాడు అంటావా నువ్వు? సైన్స్ కాదా అది? తగ్గించేది సైన్స్ కాదా? సైన్స్. సైంటిఫిక్ పేపర్ వేయాలని ఒక ఆయన చెప్తాడు, సైంటిఫిక్ పేపర్ వేయాలని. పేపర్ ఎత్తి మేము నమ్ముతామని. ఇదంతా ఎందుకో తెలుసా? ఎందుకేమంటారు తెలుసా? నన్ను సైంటిఫిక్ పేపర్ ఏమన్నారు అనుకో, అసలు అల్లోపతి వాడి భాషలో నేను ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి? అల్లోపతి రాకముందు ఆయుర్వేదం ఉంది కదా, ఆయుర్వేదం లేకపోతే ఏ దేశానికి అయితే మెడిసిన్ ఉంది. ఈ అల్లోపతి వాళ్ళు ఎన్ని వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఏమన్నా వాతం పిత్తం కఫంలో ఇలా తగ్గుద్దని ప్రూవ్ చేశారు వాళ్ళకి. వాడు సొంత స్టైల్లో వాడు ప్రూవ్ చేసుకున్నాడుగా, రిజల్ట్ ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు. అది ఎమర్జెన్సీలో దేవుడు అయింది, సర్జరీలో ఎమర్జెన్సీ, అప్పటికిప్పుడు ఎప్పుడు దేవుడు. కానీ నేను చెప్పేది ఏంటి? లైఫ్ స్టైల్లో నువ్వు చేయట్లేదుగా. విడది ఏ మొక్క విడది. నువ్వు నిన్ను డయాబెటీస్ తగ్గించావని కానీ గుండె సర్జరీ చేసాం, డెంటల్, ఇవన్నీ చెప్పమాక. అవన్నీ దేవుళ్ళు నేను డిస్ప్యూట్ చేయట్లా. నేను బాలసుబ్రహ్మణ్యం యొక్క గాయకుడు టాలెంట్ గురించి మాట్లాడట్లా, బాలసుబ్రహ్మణ్యం యొక్క డాన్సింగ్ కూడా చేస్తున్నావు ఉన్నా కాబట్టి డాన్సింగ్ టాలెంట్ గురించి మాట్లాడుతున్నా. ఓకే. నువ్వు బాలసుబ్రహ్మణ్యం, నేను బాలసుబ్రహ్మణ్యం డ్యాన్స్ బాగా చేయలేదు అనగానే అంత పెద్ద గాయకుడిని బట్టి అంటావా? శంకరాభరణ పాటలు ఎట్ట ఉన్నాయంటావు? నేను మాట్లాడే డాన్సరా, నువ్వెందుకు దాము? అది గొప్పోడే. ప్రభుదేవ పాడే పాటల గురించి నువ్వు మాట్లాడమాక, డాన్స్ గురించి మాట్లాడాలంటే అదే నేను అడిగేది, ప్రభుదేవ పాడే పాటల గురించి. ఓకే, అర్థం. బాలసుబ్రహ్మణ్యం చేసే డాన్స్ గురించి నేను మాట్లాడుతున్నా. నువ్వేమన్నావు? అది చేశాడు కాబట్టి ఇది చేస్తున్నావు, తప్పు. ప్రభుదేవ పాటలు బాగా పాడలేడు, బాలసుబ్రహ్మణ్యం బాగా డాన్స్ చేయలేడు. ఓకే. నువ్వేం చేస్తున్నావు? రెండో చేస్తాడని చెబుతున్నావు. నేను రెండో దాన్ని క్వశ్చన్ చేస్తున్నా, నువ్వు దాన్ని మొదటిదాన్ని అడ్డం పెడతావు. సిగ్గులేదు? చేతనంతా డయాబెటీస్ గురించి మాట్లాడు. అది నన్ను రా, నా మీద రా, తెలుస్తుంది. ఓ ఛాలెంజ్ ఎందుకు తీసుకోరు తెలుసా? అప్పడం అవుతారు ఛాలెంజ్ తీసుకుంటే. మొన్న ముఖర్జీ గారు కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు, మీ దగ్గర రావాలి భయం అని. టీవీ నైన్ ఇంటర్వ్యూ చేస్తే చెప్పి, మీ దగ్గర డాక్టర్ భయం ఎందుకు భయం? సపోజ్ నా నోరు పెద్ద ఉంది, నాకంటే నోరు పెద్దగా వెళ్ళారా? నన్ను అమ్మనాక్క బూతులు తిట్టించారు ఐఎంఏ వాళ్ళు వీళ్ళంతా టీవీలో వాటిల్లో. ఏం పీకారు? బూతులు ఎందుగా? సిగ్గుంటే దమ్ముంటే సబ్జెక్ట్ ఎదుర్కోండి. ఇప్పుడు నేను ఒక సిద్ధాంతం చెప్పాను, నేను ఒక చిట్కా ఇచ్చాను అనుకో, నీకు మంది ఇచ్చి నీ తగ్గిందనుకో, ఇది చిట్కా, నన్ను తీసుకెళ్ళి బొక్కలే మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్. నేను ఒక సైన్స్ చెబుతున్నా, రిక్షావాడికి అర్థమయ్యేటట్టు. మెటబాలిజాలు అంటే ఏంటి, ఎలా మార్చాలి, ఈ ప్రపంచం ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకని చెబుతున్నా. ఇందాక నేను చెప్పానే ఒక ఉదాహరణ, ప్రపంచం అంతా జబ్బొత్తే ముందు కనిపెట్టాల్సి వస్తుంది. ఆయుర్వేదిక్ అయినా, హోమియో అయినా, అలోపతి అయినా, యునాని అయినా, అందుకెళ్ళి ఫెయిల్ అయ్యారు. ఓకే. నేను ముందు కనిపెట్టాల్సి ఉన్నాను, రూట్ కాజ్ తీసేస్తా. నేను ముందు అసలు ఇవ్వను, అందుకు నాకు తగ్గుతుంది. రూట్స్ నుంచే కిల్ చేస్తా ఉంటాను, అందుకనే నాకు తగ్గుతున్నాయి. ఇందా నేను చెప్పాను కదా, వాళ్ళందరూ దుప్పట్లు కప్పి ఆడు చలి కాపాడుకున్నారు, నేను ఫ్రెంచ్ విండో మూసేసా. ఓకే. నేను చలొచ్చే మార్గాన్ని ఆపా. ఇది నా మార్గం, మై స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్. ఓకే. నీకు చలొచ్చే మార్గం అయిపోతే ఆడు హ్యాపీగా పడుకుంటాడు, దుప్పట్లు అవసరం ఉంది. అప్పుడు పర్మనెంట్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందిగా. నువ్వు దుప్పటి కప్పితే మళ్ళీ వస్తాయిందిగా. సిమ్టమ్గా నువ్వు ట్రీట్ చేసేది. బీపీ ఉంది, చచ్చేవరకు ఎందుకు వాడిస్తున్నావు? నువ్వు వేసిన బీపీ కాసేపు లేకుండా చేస్తాను. ఆ తర్వాత మామూలుగా వస్తున్నప్పుడు నీ ట్యాబ్లెట్ దేనికి? చచ్చేవరకు నేను ఎందుకు పేషెంట్ అవ్వాలి? ఇప్పుడు నువ్వు చేయలేవు, నేను చేసి చూపించాగా. నువ్వు నాకు తీసుకో, ఛాలెంజ్ తీసుకో. ఇప్పుడు ఐడెంటిటీ రామకృష్ణ గారు ఎంత బలిసి కాకపోతే టైప్ 1 తగ్గుతుంది అంటాడు, దొరికాడు నాయాలా? రారా చూపించరా, టైప్ 1 తగ్గడం ఏంటరా, నీ అహంకారానికి స్వస్తి చెబుతాం. ఇదిగో టైప్ 1 అని పంపిస్తున్నాను, వీడి సీపాటు తగ్గించారు, పంపించండి. నేను తగ్గి చూపించలేకపోతే మీరు ఏదో అక్కడ సంతకం పెట్టి ప్రజా జీవితంలో క్రిమినల్ బాధ్యత తీసుకెళ్ళిపోతారు. మీకు 2 కోట్ల వ్యక్తిగత బహుమతి ఇస్తా. దమ్ముందా, సిగ్గుందా? 2 సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని చేతకాక మాట్లాడే చవట్లందరూ ఒకటే చెబుతున్నాను. ఈ చేతకాని చవట్ల మాట్లాడేది ఏంటంటే, నా డైట్ మన కిడ్నీ పోద్దామని పిచ్చివాళ్ళు అవటం మొదలుపెట్టారు. ఏంటంటే ఐఎంఐలో వీటిలో ఎదుర్కోలేక నా ముందుకు వస్తే పచ్చలు అవుతారని తెలిసి వాళ్ళకి షార్ట్ని దాక్కుని ఏం చేశారంటే, మన దగ్గరికి వచ్చినట్టు పోద్దని చెప్పండి అని చెప్పటం మొదలు. నిజంగా పోతే ఒక్కడని ఊరుకుంటాడు, నన్ను చంపేస్తారు. వాళ్ళనైతే హాస్పిటల్ పాల్గొడతారు, నన్ను చంపేస్తారు. హాస్పిటల్ ఊరుకుంటారా? జరిగితే వీళ్ళు బతలు కొట్టరా? నన్ను ఊరుకుంటారా? ఏదో ఒక్కడ చూపించండి ఇంతమంది ప్రజలు. సో సార్, మీరు చెప్పేదాని ప్రకారం అలోపతితో పోలిస్తే మీ విఆర్కే డైట్ ఈజ్ పర్ఫెక్ట్. సైన్స్ ఇది, ప్రజల సైన్స్. రెండోది, నా దగ్గర సీక్రెట్ లేదు. నా సబ్జెక్టులు మొత్తం పరిచేసా. అలోపతిలో నీకు మంది ఇచ్చారు, దాంట్లో ఉంది నీకు తెలుసా? కానీ నా డైట్ ఏంటో మొత్తం తెలుసు. విడమర్చి 8 గంటలు 25,000 30,000 మందిని కూర్చోబెట్టి చెప్పి అంతంత చెప్పి ప్రజలకి చెప్పా. రిక్షావాడికి అర్థం సైన్స్. ఇవాళ కూడా నన్ను కలవాలంటే షుగర్ అంటే ఏంటి, 3 గంటల జీవనశైలి వ్యాధులని. నేను ఇప్పుడు మా విఆర్కే ఎక్స్క్లూజివ్ ఛానల్లో ఉంటుంది 3 గంటల వీడియో. అరటిపండు ఒలిచినట్టు ఎందుకు ప్రపంచం ఫెయిల్ అయింది, అలోపతిని ఎందుకు నేను వీళ్ళందరూ జైల్లో పెట్టాలంటాను, ఎందుకు మందులు మురుగుంటో పారేయాలి, ఏ సైన్స్తో టైప్ 1 తగ్గుతుంది, ఏ సైన్స్తో టైప్ 2 తగ్గుతుంది, ప్రపంచం అంతా ఫెయిల్ అవుతుంది. డైట్లో వెయిట్ లాస్లో ఓన్లీ విఆర్కే డైట్. ఓకే. మళ్ళీ తేడా చెబుతున్నాను, మిగిలిన డైట్లు వేరు, విఆర్కే డైట్ వేరు. ఈ ప్రపంచంలో ఏ కీటోన్ డైట్ కూడా, ఏ డైట్ కూడా ఫ్యాట్ని 70 నుంచి 90 గ్రాములు, అసలు ఫ్యాట్ నేరుగా ఎవరు వాళ్ళు ఫుడ్ ఫ్యాట్ని ఫ్యాట్ అనుకున్న అజ్ఞానంలో ఉంటారు.
ఓకే. అజ్ఞానంలో దానికి ఎల్సీఎఫ్ ముసుగు పేరు పెట్టారు. ఈ ఎల్సీహెచ్ఎఫ్ డైట్లు చేయడం 4 గీసుకున్న బద్దంతా కూడా పనిచేయదు. 4 కిలోలు ఒళ్ళు తగ్గడం పనికి వస్తుంది తప్ప అది దేనికి పనికిరాదు. అందుకే వాళ్ళకి ఏ ఫలితాలు ఉండవు. ఈ ఎల్సీహెచ్ఎఫ్ డైట్లతో అల్లోపతి చాలా హ్యాపీ. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిందే ఎల్సీహెచ్ఎఫ్ డైట్. కానీ ఇది కాదు. వీఆర్కే పిఎంఎఫ్ డైట్. దీంట్లో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఫ్యాట్ నేరుగా ఇచ్చే ప్రపంచపు ఒకే ఒక డైట్. 4 లీటర్ల నీళ్లు 4 నిమ్మకాయలతో సహా పిల్లర్లో పెట్టి బలవంతాన్ని ఇచ్చే ఒకే ఒక్క డైట్ ఈ ప్రపంచంలో. ఎవడైనా సరే దీని గురించి కామెంట్ చేయదలిస్తే వీఆర్కే డైట్ అనే 6 పిల్లర్ డైట్లో నేను చెప్పినట్టు ఫ్యాట్ నేరుగా తాగుతున్న ఒక డైట్ గురించి చెప్పిన ప్రపంచంలోనే రిజిస్టర్డ్ డైట్. నా ప్రోగ్రామ్ దగ్గరికి అసలు పోలుస్తానికి ఉండేది. నాదంత భిన్నమైంది కాబట్టి ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే ఫ్యాట్ నేరుగా ఇస్తా. కొబ్బరి నూనె తాగమనిచ్చేది. ఎవడు తాగమంటాడు? ఏ డైట్లు తాగమంటాడు? ఏ డైట్ తాగమండు. ఆడి తినే చికెన్లో ఉందని, కోడిగుడ్లో ఉండే ఫ్యాట్ చూసి ఫ్యాట్ అనే భ్రమలో ఉంటారు వాళ్ళు. ఎల్సీఎఫ్ అనే ఒక అజ్ఞానంలో ఉంటారు వాళ్ళు. ఎల్సీఎఫ్ అనే ఎల్సీహెచ్ఎఫ్ అనే ఒక అజ్ఞానంలో ఉంటారు వాళ్ళు. డెఫినేషన్ కూడా తెలియదు ఫ్యాట్ డెఫినేషన్స్. మై ఫ్యాట్ డెఫినేషన్స్ ఆర్ వెరీ క్లియర్, ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ది కీటో డైట్స్. కాబట్టి ఈ ఒక్క డైట్తోనే క్యాన్సర్ల దగ్గర నుంచి, డయాబెటీస్ దగ్గర నుంచి, ఒబేసిటీ దగ్గర నుంచి తగ్గటమే కాకుండా తగ్గే సైన్స్ని నేను చెప్తున్నాను. సైన్స్ క్యాన్సర్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, అల్లోపతి ఇతర విధానం ఎక్కడ ఫెయిల్ అయినాయి, ఎందుకు వీఆర్కే డైట్తో మాత్రమే తగ్గుతుంది అనే సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలోనే చూసి మాట్లాడండి. ఇప్పుడు ఇక్కడ రామకృష్ణ హెల్త్ లైన్లో కూడా నేను ఎన్ని క్రిటికల్ హైదరాబాద్ ఇప్పుడు బంజారాహిల్స్లో మీరు ఉండే రామకృష్ణ హెల్త్ లైన్లో నేను నెంబర్ ఆఫ్ కేసెస్ రోజు నా దగ్గర డీల్ చేసేది క్యాన్సర్లు, డయాలసిస్కి వెళ్ళాలి తిరిగి రావటం, అన్ని క్రానిక్ లివర్ డిసీజ్లు, రొమటైడ్ ఆర్థరైటిస్లు, ముఖ్యంగా సోరియాసిస్ అంటే ఆటోఇమ్యూన్, వీటిలో ఏ ఒక్కటి కూడా ఈ రిజల్ట్ నాకు మ్యాచింగ్గా ప్రపంచంలో ఏ వ్యవస్థ చేయలేదు. అల్లోపతి అస్సలు చేయలేదు. అల్లోపతి అస్సలు చేయలేదు. సారీ టు సే దిస్, అది వేరే గొప్పదే. మళ్ళీ అల్లోపతి అంటే అల్లోపతిలో ఈ విభాగం, అల్లోపతిలో దేవుడు అనే విభాగం ఉంది, నాణ్యం ఇలా ఉంది. ఇటు పక్కన వెలుగైతే ఆ వెలుగు ఖచ్చితంగా రెండో పక్కన చీకటి ఉంటుంది. ఒక నాణ్యం మీద నువ్వు టార్చ్ లైట్ వేసావంటే బొమ్మ మీద లైట్ పడిందంటే బొరుస మీద బొక్క చీకటి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అల్లోపతిలో వెలుగేది చూస్తారో అది సర్జరీలు అయ్యింది, అది ఒప్పుకుందాం, అది అద్భుతం. చేతిలో దండం పెడతాం. వెనక పక్కన ఉండే బొక్క, దాని గురించి మాత్రమే నేను అల్లోపతిని రెఫర్ చేస్తాను. నాకు ఎందుకు నీ ఆవేశం వస్తుందంటే ఒక బేకాన్ చదివిన కామర్స్ వాడిని నేనే 1 లక్షల మిలియన్ల మందికి ప్రపంచం అసాధ్యమైన డిసీజులు తగ్గిస్తా అంటే నీకేం మైరావు? నువ్వు ఎందుకు చేయడం తెలియక అనుకున్నావా? పొర్రపాటు కూడా కాదు, వ్యాపారానికి అడ్డం. మేబీ ఇట్స్ బిజినెస్ ఆఫ్ ద నేను చేయొద్దు అంటలా. దానికోసం మాతో ఎందుకు ఆడుకుంటున్నావు? అంతెందుకు చేస్తున్నావు ప్రజలతో? నువ్వు అంత తోపుగాడు అయితే కరోనాలో అంతమంది కోట్ల మంది చచ్చిపోయారు. వ్యాక్సిన్ కొనుక్కున్నావు, మందు ఎందుకు కొనుక్కున్నావు? కరోనాకి ఏ జబ్బు మందు కొనుక్కున్నావు నువ్వు? జలుబు దగ్గర నుంచి క్యాన్సర్ దాకా దేనికి మందు లేదే. ఎందుకు కొనుక్కోరా? నేను కనుక్కోని ఎవడంటం పడ్డాడు? రెండో బిజినెస్ మోడల్ నువ్వు బీపీకి మందు పెట్టి కనుక్కున్నావు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బీపీని అదుపు చేయడానికి అది కిడ్నీని ఎందుకు పాడు చేస్తుంది? పెయిన్ కిల్లర్కి ఇచ్చిన బిళ్ళ కిడ్నీలు ఎందుకు కొలబొడుస్తుంది? ఒక దానికి ఇచ్చింది వేరే ఆర్గాలు ఎందుకు పాడు చేస్తుంది? నువ్వెందుకు అలా తయారు చేస్తున్నావు సిగ్గు లేకుండా? అంటే నీకు ఒకటి అలాగే ఉండాలి, కొత్త జబ్బులు రావాలి. యువర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసీజెస్. నువ్వు ఇచ్చే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్తో 100 రోగాలకు పునాదం చేస్తున్నావు అండి. ఇదే నువ్వు చేసేది. ఒక మందు వేసుకుంటే 100 డబ్బులు వచ్చే వ్యవస్థని దీని మనం బలవుతున్నాం కాబట్టి నేను పోరాటం చేస్తాను మనం కాపాడుకోవడం కోసం. కంపల్సరీ సార్, వాళ్ళు రియాక్ట్ అవ్వాలి దీనికి సంబంధించి. నువ్వు నేను ఒకటే చెబుతున్నా, మీరు ఏ డిబేట్కి దేనిగా నేను ఆల్వేస్ వెల్కమ్ కదా. నా సబ్జెక్టు నా టెస్ట్ బుల్ మాట్లాడటానికి ఎవరు తీసుకున్నా వాళ్ళని నేనుగా నువ్వు డిసైడ్ చేద్దాం, ప్యానల్ కూర్చోబెడదాం. వాళ్ళు ఎటేస్తే అటు ఆడికి 2 కోట్లు గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతాను, బహుమతి ఇచ్చి. దమ్ముంటే నా ఛాలెంజ్ తీసుకోమనండి. నేను తగ్గించిన జబ్బులకి మ్యాచింగ్గా ప్రపంచం మొత్తం చూపించాలి, లేదా దాని సైన్స్ చెప్పాలి. నా దానికి తగ్గింది సైన్స్ చెప్పాలి. ఒక్కడ కూర్చోబెట్టండి ఖచ్చితంగా సార్. అది వాళ్ళు ఛాలెంజ్ తీసుకుంటే సిల్లీగా ఎవడు నువ్వు ఎంబీబీఎస్ చదువు ఎంబీకే చదువు నువ్వు షుగర్ తగ్గించావా? నువ్వు బీపీ తగ్గించావా? ఏం తగ్గించావు? నువ్వు రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గించావు, నేను తగ్గించా. ఎందుకు మాట్లాడతావు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఓకే రైట్. థ్యాంక్ యూ. అందరి గురించి కాదు, కొంతమంది ఇరుగ్గా సంకుచితంగా ఆలోచించే వాళ్ళ కోసం మాత్రమే మంచి వాళ్ళు ఎవరికి తీసుకోవద్దు. నాకు 1000 మంది అట్లా సపోర్ట్ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.